సబ్మిట్ చేసా. ఇక్కడ యూజర్ ఈజ్ ఈక్వల్ టు ద ఐటమ్స్ అని మాత్రమే ఫార్వర్డ్ అయింది. బట్ పాస్వర్డ్ సంగతి ఏంటి? పాస్వర్డ్ పాస్ అయిందా? పాస్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ యూస్ కేస్ ఆఫ్ రేంజ్. Hello all, I am JS. Welcome to the Atoms. This is the ultimate front-end web development course in Telugu, video number 4. ఈ వీడియోలో కంప్లీట్గా ఫార్మ్స్ గురించే నేర్చుకుంటాం. ఎందుకంటే నార్మల్లీ స్టూడెంట్స్ ఫార్మ్స్ కొంచెం టఫ్ అని చెప్పి ఫీల్ అవుతుంటారు. బట్ ఈ వీడియో అంతా ప్రాపర్గా చూసిన తర్వాత యూ విల్ సే ఫార్మ్స్ ఆర్ సింపుల్. ఈ ఫార్మ్స్ వీడియో మీరు చూసిన తర్వాత ఇంకొకసారి HTMLలో ఫార్మ్స్ చూసే అవసరం మీకు రాదు. ఒకసారి టాపిక్స్ ఓవర్ వ్యూ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ ఫార్మ్ అండ్ వై ఫార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ వాటి గురించి చూస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్ ఎలిమెంట్స్ గురించి చూస్తాం. ఫార్మ్ అట్రిబ్యూట్స్ అండ్ ఫార్మ్ వ్యాలిడేషన్ ఇప్పుడు నేర్చుకోం. లైక్ దీనికోసం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సో జావా స్క్రిప్ట్ అయిన తర్వాత దీని దగ్గరకు ఒకసారి మళ్ళీ వచ్చి దీన్ని డీల్ చేద్దాం. ఓకే ఫైన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. HTML ఫార్మ్స్. ఈ ఫార్మ్ అనే వర్డ్ ఇంతకుముందు మీరు ఎక్కడైనా విన్నారా? లైక్ ఎక్కడ విన్నారు? మేబీ సర్వే ఫార్మ్ అండ్ అప్లికేషన్ ఫామ్. ఎప్పుడన్నా బ్యాంక్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు, లైక్ డిపాజిట్ ఫామ్ అని చెప్పి కదా. యూజువల్గా డైలీ లైఫ్లో ఈ ఫామ్ అన్న వర్డ్ మనం ఎక్కడొక్కడ వింటూనే ఉంటాం. ఈ ఫామ్ యొక్క పర్పస్ ఏంటి? లైక్ మీకు తెలిసిన దాన్ని బట్టి ఆలోచించండి. సో వీటి పర్పస్ ఏంటంటే టు కలెక్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద యూజర్, అంతే కదా. ఈ సర్వే ఫామ్, అప్లికేషన్ ఫిల్లింగ్, డిపాజిట్ ఫామ్ ఇవన్నీ మోర్ ట్రెడిషనల్ వే. ట్రెడిషనల్ వే అంటే ఏం లేదు, లైక్ మోస్ట్లీ పెన్ అండ్ పేపర్ యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాసెస్ని డిజిటలైజ్ చేయాలనుకోండి, మనం HTMLలో ఏం యూజ్ చేస్తామంటే HTML ఫార్మ్స్. ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్ ఫామ్ అనుకోండి, మనం ఎవరికి సబ్మిట్ చేస్తాం? విల్ సబ్మిట్ టు ద క్లర్క్. సేమ్ ఎగ్జాక్ట్లీ HTML లేదా ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఎవరికి సబ్మిట్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆ డేటా అంటే టు ద బ్యాక్ ఎండ్ సర్వర్. దట్స్ ఇట్. ఒకసారి ఫామ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. The form HTML element represents a document section containing interactive controls for submitting the information. ఏం లేదు, HTMLలో ఫామ్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఒక పర్టికులర్ డాక్యుమెంట్ సెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మనం డిపాజిట్ ఫామ్లో మీ నేమ్, మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ డీటెయిల్స్ రాస్తామో, అలానే ఇక్కడ ఒక డాక్యుమెంట్ సెక్షన్ ఉంటుందంట. ఆ డాక్యుమెంట్ సెక్షన్కి ఏంటంటే ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఉంటాయి. లైక్ ఏదైనా క్లిక్ చేస్తే వర్క్ అవ్వడం, ఆర్ టైప్ చేస్తే అక్కడ టైప్ అవ్వడం, సపోజ్ ఏదైనా పాస్వర్డ్ టైప్ చేసామనుకోండి అక్కడ హైడ్ అవ్వడం, ఇలాంటి ఇంటరాక్టివ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫామ్ యొక్క హోల్ పర్పస్ ఏంటి? ఫర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. HTML ఫార్మ్స్ అనేది ఒక డిజిటల్ వే. ఈ బ్యాంక్ అప్లికేషన్స్ ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ వే. ఇక్కడ డేటా మారట్లేదు, ప్రాసెస్ ఆఫ్ కలెక్షనే చేంజ్ అవుతుంది. ఫార్మ్స్ గురించి ఒక బ్రీఫ్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఒకసారి ప్యారల్గా కోడింగ్ చేస్తూ మెల్లగా కోడ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం. VS కోడ్ ఓపెన్ చేయండి. ఒకవేళ VS కోడ్ అంటే ఏంటి, ఈ ఎన్వైరన్మెంట్ సెటప్ గురించి ఐడియా లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, HTML బేసిక్స్ అని చెప్పి. ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ టు ఇన్స్టాల్ VS కోడ్, హౌ టు క్రియేట్ అ ఫోల్డర్ ఇన్ ఇట్ అని చెప్పి. ఒకసారి చెక్ చేయండి. క్లిక్ ఇన్ ద ఎంప్టీ స్పేస్ హియర్ అండ్ click here to create a new folder for HTML advanced. Fine. Click on this, create a new file, index.html. ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా. Click on exclamatory mark and enter. This is the boilerplate code of HTML. Press tab and title ని చేంజ్ చేయండి, exploring forms అని చెప్పి. సేవ్. HTMLలో ఫామ్ని యూజ్ చేయాలంటే మనకి ప్రాపర్గా ఒక ట్యాగ్ డిఫైన్ అయింది, అదే ఫామ్ ట్యాగ్. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ దాట్. సో కోడ్ చేద్దాం రండి. ఫామ్ ఎంటర్, క్లిక్ ఆన్ ట్యాబ్ ఎంటర్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫామ్. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఓకే HTMLకి అర్థమవుతుంది యూజర్ ఫామ్ రాయాలనుకుంటున్నాడు అని చెప్పి. ఇక్కడ యాక్షన్ అని ఉంది, దీని గురించి ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. అట్రిబ్యూట్స్ ఇన్ ఫామ్స్. ఫామ్స్లో అట్రిబ్యూట్స్ ఏమేంటివి? అసలు అట్రిబ్యూట్ అంటే ఏంటో ఐడియా ఉందా? అట్రిబ్యూట్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ టు దట్ ట్యాగ్. ఇప్పుడు యాక్షన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది, దాంతో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? సంథింగ్, ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ పర్టికులర్ ఫామ్ ట్యాగ్కి ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ మెంట్ బై అట్రిబ్యూట్. ఒకసారి ఫామ్స్లో ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయో చూద్దాం.
మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి ఫామ్స్లో, బట్ మనం కరెంట్లీ యాక్షన్ అంటే ఏంటో చూద్దాం. యాక్షన్, వాట్ ఈస్ మీన్ బై యాక్షన్? ద యూఆర్ఎల్ ప్రాసెసెస్ ద ఫామ్ సబ్మిషన్. వన్స్ ఈ ఫామ్లో డేటా అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద యూజర్ క్లిక్ చేస్తాడు. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ షుడ్ హ్యాపెన్ అని చెప్పి ఈ యాక్షన్ డిటర్మైన్ చేస్తుంది. దట్స్ ఇట్. యాక్షన్ గురించి ఫ్రంట్ ఎండ్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయం, బికాస్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాక్ ఎండ్ పార్ట్. ఫామ్లో ఉన్న యాక్షన్ ట్రిగర్ అయితే ఎలాంటివి పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి వ్యాలిడేషన్స్ అవన్నీ నేర్చుకునే టైంలో మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత ఏమవ్వాలి? మనం కలెక్ట్ చేసుకునే ఫామ్ డేటా అంతా script.jsకి ఫార్వర్డ్ అవ్వాలి. సో ఆ పని ఎవరు చేస్తారు? యాక్షన్ చేస్తుంది. దట్స్ ఇట్. సో లెట్స్ జంప్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. లేబుల్ కంటే ముందు ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, దాని గురించి చూద్దాం. అదే ఇన్పుట్ ఎలిమెంట్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఏంటంటే, దిస్ ఇన్పుట్ ఎలిమెంట్ హెల్ప్స్ టు టేక్ డేటా ఆర్ టు కలెక్ట్ ఫ్రమ్ ద యూజర్. ఇప్పుడు డేటా అంటే ఓన్లీ నేమ్స్ మాత్రమేనా, ఆర్ టెక్స్ట్ డేటానేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, లైక్ పాస్వర్డ్ ఒక డేటా, ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఫైల్స్ కూడా డేటానే. ఫైల్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్టే కదా. ఫామ్ అంటే ఓన్లీ టెక్స్ట్ డేటా కలెక్ట్ చేయడమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా అప్లై చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఆర్ సంథింగ్, మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అది కూడా డేటానే కదా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్పుట్ ఎలిమెంట్. ఒకసారి కోడ్ చేసి చూద్దాం. సో లెట్స్ రైట్ ద ఇన్పుట్ ఎలిమెంట్. సో ఇన్పుట్ ఎంటర్. ఇక్కడ మీరు చూస్తే ఇన్పుట్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఓకే, ఇన్పుట్ టైప్ అనేది టెక్స్ట్ అని చెప్పి. లెట్స్ సేవ్. ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ డైరెక్టరీలోకి వెళ్ళండి. యూ కెన్ సీ ద అవుట్పుట్. ఇక్కడ మీరు చూస్తే ఒక ఇన్పుట్ ఉంది, లైక్ ఒక బాక్స్, అండ్ ఇఫ్ ఐ ప్లేస్ ద కర్సర్ ఇన్ ఇట్, దాని బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది, లైక్ ద ఆటమ్స్. ఇలా ఏదో ఒకటి టైప్ చేయొచ్చు. సో ఇదొక టైప్ ఆఫ్ ఇన్పుట్. ఇది టెక్స్ట్ ఇన్పుట్. బట్ మీరు టెక్స్ట్ ఒక్కటే ఇన్పుట్ ఇస్తారా? యూజువల్గా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే పాస్వర్డ్ టైప్ చేస్తాం. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు పాస్వర్డ్ మనకి కనిపించదు, లైక్ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒక లెటర్ టైప్ చేస్తే ఆ లెటర్కి రీప్లేస్మెంట్గా డాట్ కనిపిస్తుంది. సో ఆ ఫంక్షనాలిటీ ఎలా వస్తుందంటే, ఇఫ్ ఐ చేంజ్ ద టైప్ టు పాస్వర్డ్, సేవ్, రిఫ్రెష్, ఈ ఫామ్ పాస్వర్డ్లో యాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఒకటి టైప్ చేస్తాను చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అని టైప్ చేస్తాను. బట్ నేనేం టైప్ చేస్తానో మీకు అక్కడ కనిపించట్లేదు, డాట్స్ వస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఫర్ సెక్యూర్ పర్పస్. సపోజ్ మీరు ఏదైనా పాస్వర్డ్ టైప్ చేస్తుంటే ఇన్పుట్గా ఎవరికి కనిపించకూడదు కదా, ఇట్ షుడ్ బి లైక్ కొంచెం ప్రైవసీ ఉండాలి. ఆ పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. సో టైప్ పాస్వర్డ్. ఇక్కడ టైప్ ఈమెయిల్ అని ఇచ్చామనుకోండి, ఈమెయిల్, సేవ్, రిఫ్రెష్. ఈ పర్టికులర్ బాక్స్లో మీరు ఏ వర్డ్ పడితే ఆ వర్డ్ టైప్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఆటమ్స్ అని టైప్ చేసి లైక్ ఎంటర్ ప్లేస్ చేశాను. ప్లీజ్ ఇంక్లూడ్ అండ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్. ద ఆటమ్స్ ఈజ్ మిస్సింగ్ అండ్ @. సో ఇక్కడ ఈమెయిల్ వ్యాలిడేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ ఆటోమేటిక్. నేనేమీ చేయట్లేదు, లైక్ ఈమెయిల్లో కదా చెక్ చేయట్లేదు. బట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇస్తే ఓకే, ఇంటర్నల్గా ఈ పని అంతా HTML చూసుకుంటుంది, టైప్ చేసింది ఈమెయిలా కాదా అని చెప్పి. ఇప్పుడు చూడండి, @gmail.com లాస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేద్దాం ఫస్ట్. ఎంటర్ చేశాను. ప్లీజ్ ఎంటర్ ఏ పార్ట్ ఫాలోయింగ్ @ అంటే తర్వాత కంటిన్యూషన్ యాడ్ చేయమని చెప్పి చెప్తుంది. gmail.com యాడ్ చేసాం. సో ఇప్పుడు చూడండి, అక్కడ వార్నింగ్ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో వ్యాలిడేషన్ జరిగింది. ఆ ఈమెయిల్ కరెక్టా కదా పక్కన పెట్టండి. ఆ ఇన్పుట్ ఏం చెక్ చేస్తుందంటే, మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈమెయిలా కాదా. ఈమెయిల్కి ఏమేమి ఉంటుంది? ఒక సింబల్, ఒక డాట్ సింబల్ ఉంటుంది. ఆ పర్టికులర్ థింగ్స్ చెక్ చేస్తుంది అంతే. ఈమెయిల్ డొమైన్లో ఎగ్జిస్ట్ అయిందా లేదా ఇవేమీ చెక్ చేయదు. ఆ ప్రాసెస్ అంతా మనం బ్యాక్ ఎండ్లో వెరిఫై చేసుకోవాలి. డన్. ఒకసారి MDN డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం? టెక్స్ట్, పాస్వర్డ్, ఈమెయిల్. అదర్ దాన్ దీస్ ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇన్పుట్ మీద హోవర్ చేయండి, MDN రిఫరెన్స్ అని చెప్పి వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి, ఓపెన్. MDN డాక్యుమెంటేషన్ ఓపెన్ అయింది. ఇన్పుట్ ద HTML ఇన్పుట్ ఎలిమెంట్. ఎవ్రీ టైం నేను డాక్యుమెంటేషన్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే, దిస్ ఈజ్ స్టాండర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, డాక్యుమెంటేషన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ గుర్తుపెట్టుకోలేం, బికాజ్ వీఆర్ హ్యూమన్స్, మనం మర్చిపోతుంటాం. బట్ ఒక డాక్యుమెంటేషన్ ఎలా చదవాలి అని అర్థమైంది అనుకోండి, మనం మర్చిపోయినా పర్లేదు, ఇలా డాక్యుమెంటేషన్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాడు.
ఎన్ని టైప్స్ ఉన్నాయి? చాలా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోగలరా? లేదు. డాక్యుమెంటేషన్లో చెక్ చేసుకోవడం మీకు వస్తే యూ కెన్ చెక్ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఫస్ట్ బటన్, ఏ పుష్ బటన్ విత్ నో డిఫాల్ట్ బిహేవియర్ డిస్ప్లేయింగ్ ద వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ ఎంటీ బై డిఫాల్ట్. ఒక ఇన్పుట్ని బటన్లో ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంట? టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని రాస్తే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ బటన్. సో లెట్స్ ట్రై ఇట్. ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ని రీప్లేస్ చేయండి బటన్తో. సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ ఒక బటన్ వచ్చేసింది చూడండి. అక్కడ సబ్మిట్ అని కానీ ఏం డిస్ప్లే అవ్వట్లేదు. అందులో సబ్మిట్ అలా కావాలంటే మళ్ళీ ఒకసారి డాక్యుమెంటేషన్ దగ్గరికి వెళ్దాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. వాల్యూ డిస్ప్లే చేయాలంటే వీ షుడ్ యూస్ వాల్యూ అట్రిబ్యూట్. కరెంట్లీ వాల్యూ అట్రిబ్యూట్ గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఫ్యూచర్లో ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ చూడండి, నార్మల్గా వాల్యూ, సబ్మిట్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సబ్మిట్ అని చెప్పి వచ్చేసింది. ఆ వాల్యూలో మనం ఏ నేమ్ రాస్తే ఆ పర్టికులర్ నేమ్ బటన్కి అటాచ్ అవుతుంది అని చెప్పి. బటన్ని ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ బటన్ క్రియేట్ చేసే ఇంకొక వే ఏంటి? బటన్కి ప్రాపర్గా ట్యాగ్ ఉంటుంది. బటన్ అని చెప్పి రాస్తాం. ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్, సబ్మిట్ ఆర్ క్లిక్, సేవ్, రీఫ్రెష్. చూడండి, ఇక్కడ సబ్మిట్, ఇక్కడ క్లిక్. రెండింటి బిహేవియర్ సేమే. బట్ మనం బటన్స్ ఎలా క్రియేట్ చేసాం? ఒకటి ఇన్పుట్ యూజ్ చేసి క్రియేట్ చేసాం, అండ్ ఇంకొకటి ఇలా బటన్ ట్యాగ్ డైరెక్ట్గా బటన్ ఎలిమెంట్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. సో ఏ వే బెస్ట్ అంటారు? దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్గా బిహేవియర్ని యాడ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఆ బిహేవియర్తో ఒక ఎలిమెంటే ఉంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే. దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ని ఎక్స్ప్లోర్ చేద్దామా? చెక్ బాక్స్. బటన్ ప్లేస్లో చెక్ బాక్స్ అని చెప్పి రాయండి. అండ్ రిమూవ్ దిస్ వాల్యూ, రిమూవ్ దిస్ బటన్ ఆల్సో. సేవ్, రీఫ్రెష్. సో దిస్ ఈజ్ ద చెక్ బాక్స్. మనం క్లిక్ చేస్తే చెక్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే అన్చెక్ అవుతుంది. చెక్ బాక్స్ గురించి ఇదే వీడియోలో చాలా డీటెయిల్డ్గా చూద్దాం. బట్ జస్ట్ టైప్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ లెట్స్ గో టు కలర్. టైప్ని కలర్గా చేంజ్ చేయండి. కలర్, సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ ఒక కలర్ వచ్చింది ర్యాండమ్. క్లిక్ చేస్తే కలర్ పిక్కర్ వచ్చింది. ఐ కెన్ చేంజ్ హియర్. అండ్ అక్కడ మనకి కస్టమ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ స్లైడర్ని మూవ్ చేయొచ్చు, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. మీకు ఒకటి చెప్పమంటారా? ఇది కూడా ఒక ఇన్పుట్ ఎలిమెంటే. బికాస్ నేను ఇన్పుట్ ఇస్తున్నా ఏమేమి కావాలని చెప్పి. ఈ స్లైడర్ని మూవ్ చేస్తుంటే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్. దాని గురించి ఇదే వీడియోలో చూస్తాం. అండ్ కలర్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. లాస్ట్ది ఇది ఒకటి చూద్దాం, డేట్. సో కలర్ని డేట్తో రీప్లేస్ చేయండి. డేట్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి, DDMMYYYY. సో ఇలా టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ అని మెన్షన్ చేస్తే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చేస్తుంది. యూ కెన్ సెలెక్ట్ ఇట్. సో ఈ ఫంక్షనాలిటీ మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లో చూసే ఉంటారు. లైక్ ఫామ్స్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కలెక్ట్ చేస్తుంది కదా. సో ఆ పర్పస్కి యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మిగతావి చాలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. బట్ ఈ వీడియోలో అలాంటి మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ 5 ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఫామ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. ఫామ్లో ఇన్పుట్ ఎందుకు యూజ్ చేస్తారో కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు లేబుల్ దగ్గరికి వచ్చేద్దాం. ఇన్పుట్ అంటే అర్థమైంది కదా, ఫైన్. లేబుల్ అంటే లేబుల్ రిప్రజెంట్స్ ఏ క్యాప్షన్ ఫర్ అన్ ఐటమ్ ఇన్ ఏ యూజర్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ MDN డెఫినేషన్. ఈ డెఫినేషన్స్ అనేవి డైరెక్ట్గా అర్థం అవ్వవు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ గురించి కొంచెం క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత డెఫినేషన్ చదివితే ఇట్ విల్ బీ క్లియర్. బేసిక్గా ఫ్రీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లేబుల్ యొక్క పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇలా ఇన్పుట్ అని చెప్పి రాశారు. డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అని చెప్పి రాసాం. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ థింగ్ ఏం డేటా కలెక్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు చూడండి, ఒక వెబ్సైట్ నేను ఓపెన్ చేశాను, ఇలా ఉందనుకోండి, నాకేం అర్థమవుతుంది అసలు? ఓకే, ఇక్కడ డేటా కలెక్ట్ చేస్తుంది. బట్ నేను ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి? నేమ్ ఎంటర్ చేయాలా, డేట్ ఆఫ్ బర్త్, పాస్వర్డ్ ఆర్ ఎల్స్ అడ్రసా, ఏం ఎంటర్ చేయాలి? సో ఆ పర్టికులర్ థింగ్ కోసమే లేబుల్ని యూజ్ చేస్తాం. ఇట్ రిప్రజెంట్స్ ఏ క్యాప్షన్ ఫర్ అన్ ఐటమ్ ఇన్ ఏ యూజర్ ఇంటర్ఫేస్. ఈ పర్టికులర్ ఇన్పుట్కి లేబుల్ అనేది క్యాప్షన్ని ప్రొవైడ్ చేస్తుంది అంతే. ఇది ఒక రెస్టారెంట్ అనుకోండి, బట్ ఇక్కడ రెస్టారెంట్ అని చెప్పి లేబుల్ ఏం రాసలేదు బయట కానీ ఎక్కడ. మీకు ఎలా కన్వే అవుతుంది దిస్ ఈజ్ ఎ రెస్టారెంట్, ఏ ప్లేస్ టు ఈట్ అని చెప్పి? తెలియదు కదా. సో అలానే ఇక్కడ మనం ఇన్పుట్ అని చెప్పి ఇలా మెన్షన్ చేసి వదిలేస్తే ఈ పర్టికులర్ ఇన్పుట్ ఏ డేటా కలెక్ట్ చేస్తుంది,
ఆర్ ఎల్స్ యూజర్ ఏ డేటా ఎంటర్ చేయాలి అనే క్లారిటీ ఉండదు, అంబిగ్విటీ ఉంది, లైక్ కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి లేబుల్ అని చెప్పి యూజ్ చేస్తాం. యూ షుడ్ యూజ్ లైక్ దిస్ లేబుల్. ఓకే, సో లేబుల్ ఫర్ వాట్? ఈ లేబుల్ ఎవరి కోసం? నేమ్ కోసమా, పాస్వర్డ్ కోసమా, యూజర్ నేమా, డేట్ ఆఫ్ బర్తా, ఈమెయిలా, దేనికోసం? లేబుల్ ఫర్. ఇప్పుడు ప్రస్తుతం మనం యూజర్ నేమ్ కలెక్ట్ చేస్తాం అనుకుందాం, యూజర్ నేమ్. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఫర్ యూజర్ నేమ్. బట్ ఇక్కడ ఏం డిస్ప్లే చేయాలి? ఆ లేబుల్కి సంబంధించి యూజర్ నేమ్ డిస్ప్లే చేయాలి కదా. ఈ పర్టికులర్ ఫర్ అనేది ఈ లేబుల్ ఎందుకని చెప్పి మెన్షన్ చేయడానికి, దట్స్ ఇట్. బట్ ఈ లేబుల్, ఆ లేబుల్కి సంబంధించి ఏదో ఒకటి కంటెంట్ డిస్ప్లే అవ్వాలి కదా, ఆ కంటెంట్ ఇక్కడ రాయాలి, యూజర్ నేమ్. సేవ్, రీఫ్రెష్. ఓకే, ఈ పర్టికులర్ ఇన్పుట్లో యూజర్ నేమ్ ఇవ్వాలని చెప్పి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద అటమ్స్, దట్స్ ఇట్. లేబుల్ అంటే కొంచెం ఐడియా వచ్చిందా? ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తున్నా. నార్మలీ ఏమవుతుంది వెబ్సైట్స్లో, ఇక్కడ క్లిక్ చేస్తే కర్సర్ ద అటమ్స్లోకి మూవ్ అవుతుంది, లైక్ ఈ ఇన్పుట్ బాక్స్లోకి మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఈ పర్టికులర్ లేబుల్ అనేది ఈ ఇన్పుట్ని రిఫర్ చేయట్లేదు. అంటే యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇన్పుట్లోకి ఆటోమేటిక్గా కర్సర్ రావాలి, అలా రిఫర్ చేయట్లేదు. అలా రిఫర్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మెథడ్ నెంబర్ 1. లెట్స్ ఎక్స్ప్లోర్ మెథడ్ 1 ఇన్ ద లేబుల్. ఒకసారి ఇది రిమూవ్ చేస్తున్నాను, మళ్ళీ రాస్తాను. లేబుల్. ఓకే, ప్రస్తుతానికి ఈ ఫర్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్. లేబుల్లోకి వెళ్ళాను. ఈ లేబుల్ ఎవరి కోసం? యూజర్ నేమ్ కోసం. యూజర్ నేమ్. ఫైన్. సేవ్, రీఫ్రెష్. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పి కనిపిస్తుంది. ఫైన్. బట్ మనం ఇన్పుట్ తీసుకోవట్లేదు కదా, జస్ట్ అక్కడ యూజర్ నేమ్ అని చెప్పి మెన్షన్ చేసాం అంతే. వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్పుట్. సో రైట్ అండ్ ఇన్పుట్ ట్యాగ్, ఇన్పుట్. సో టైప్ టెక్స్ట్. ఇన్పుట్ ఏ టైప్ అంట? టెక్స్ట్ టైప్. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి ఇన్పుట్ కలెక్ట్ చేస్తుంది. బట్ మన ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దామా? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యూజర్ నేమ్, యాక్చువల్లీ నేను క్లిక్ చేస్తున్నా, బట్ ఇది బటన్ కాదు కదా మనకి క్లిక్ అవుతుందో లేదో తెలియడానికి. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యూజర్ నేమ్, బట్ కర్సర్ అనేది ఇన్పుట్లోకి మూవ్ అవ్వట్లేదు. మళ్ళీ క్లిక్ చేస్తున్నా, అయినా సరే మూవ్ అవ్వట్లేదు. బట్ అలా కర్సర్ మూవ్ అవ్వాలంటే దిస్ లేబుల్ షుడ్ రిఫర్స్ టు దిస్ ఇన్పుట్. ఇది ఎలా జరుగుతుంది అంటే చూడండి, ఈ ఇన్పుట్ని ఈ లేబుల్లో వ్రాప్ చేయండి. ఎలా అంటే జస్ట్ మూవ్ దిస్ ఇన్పుట్ ఇన్సైడ్ లేబుల్. షార్ట్కట్ కీ ఐడియా ఉంది కదా, ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే షార్ట్కట్ కీస్ ఐడియా ఉంటాయి. బట్ చెప్తాను చూడండి, విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్ హోల్డ్ చేసి పట్టుకుని యారో కీస్తో మూవ్ చేయండి. మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ని హోల్డ్ చేసి పట్టుకుని యారో కీస్తో మూవ్ చేయండి. లెట్స్ సేవ్. ఇన్పుట్ని లేబుల్లో వ్రాప్ చేసాం. రీఫ్రెష్. ఏం చేంజ్ అయిందో ఒకసారి చూడండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యూజర్ నేమ్, కర్సర్ విల్ కమ్ ఇన్సైడ్ ద ఇన్పుట్ ఆటోమేటికల్లీ. See once again, if I click on username, cursor will come inside input element automatically, because ఈ పర్టిక్యులర్ లేబుల్ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది? ఈ ఇన్పుట్ని రిఫర్ చేస్తుంది. దట్స్ ఇట్. ఐ కెన్ టైప్ హియర్ యూజర్ నేమ్ యాజ్ ద అటమ్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి దీన్నే మళ్ళీ కాపీ చేస్తాను చూడండి పైకి. ఇదే కాపీ పైన రావాలంటే ఆల్ట్, విండోస్ యూజర్స్ షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ షిఫ్ట్ అప్ యారో, మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ షిఫ్ట్ అప్ యారో. ఇక్కడ హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్న, హారిజాంటల్ లైన్ ట్యాగ్. ఈ పై ఎగ్జాంపుల్లో ఏంటంటే ఇన్పుట్ని లేబుల్లో వ్రాప్ చేయట్లేదు, ఇన్పుట్ని లేబుల్లో నుండి బయటకు తీసుకొస్తున్నా. హౌ టు డూ దిస్? కాపీ పేస్ట్ కాకుండా మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ డౌన్ యారో, అదే విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్ డౌన్ యారో. సో ఇన్పుట్ అనేది బయటకు వచ్చేసింది, లేబుల్లో వ్రాప్ అయి లేదు. ఇప్పుడు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు 2 ఇన్పుట్స్ ఉన్నాయి మనకి, రెండు యూజర్ నేమ్నే కలెక్ట్ చేసుకుంటున్నాయి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఫస్ట్ వన్, యాక్చువల్లీ నేను క్లిక్ చేస్తున్నా, బట్ ఈ క్లిక్ మీకు ఎందుకు కనిపించట్లేదంటే ఇదేమి బటన్ కాదు కదా క్లిక్ కనిపించడానికి. బట్ ఐఎమ్ క్లికింగ్. మీరు ట్రై చేయొచ్చు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్లిక్ చేస్తున్నా, కర్సర్ అనేది ఇన్పుట్లోకి రావట్లేదు. బట్ సెకండ్ ఎగ్జాంపుల్లో క్లిక్ చేస్తున్నా, కర్సర్ ఆటోమేటిక్గా ఇన్పుట్ ఫీల్డ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా రిఫర్ అంటే ఏంటో? Like label is referring to this particular input. That's it. So this is method number 1. ఇది యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ మెథడ్ అని చెప్పొచ్చు, లైక్ ఓల్డ్ మెథడ్. దీనికి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది, మెథడ్ నెంబర్ 2. దాని గురించి ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ మెథడ్ నెంబర్ 1.
ఈ రిఫర్ చేయని కోడ్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మెథడ్ 2. ఓకే ఫైన్. ఈ పర్టికులర్ కోడ్లో మీరు చూస్తే ఇదంతా మీకు ఐడియా ఉంది, బట్ ఇక్కడ ఒక చిన్న పార్టే మీకు ఐడియా లేదు, అదే ప్లేస్ హోల్డర్. ఇప్పుడు ఒకసారి ప్లేస్ హోల్డర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోతున్నాం, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. ఈ థియరీ అంతా కొంచెం అర్థం చేసుకోవడానికి అంతే. లెట్స్ రైట్ అనదర్ అట్రిబ్యూట్ నేమ్ ప్లేస్ హోల్డర్. అట్రిబ్యూట్ అంటే గుర్తుందిగా, విచ్ ఈస్ యూజ్డ్ టు పాస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. ఇక్కడ యూజర్ నేమ్ అని చెప్పి రాస్తున్నా. సేవ్. ఇక్కడ చూడండి ప్రీవియస్గా ఎలా కనిపిస్తుందో ఈ పర్టికులర్ది చూడండి. అండ్ ఇఫ్ ఐ రీఫ్రెష్, ఇక్కడ ఇంటర్నల్గా యూజర్ నేమ్ అని చెప్పి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా వచ్చేసింది. ఒకసారి ప్లేస్ హోల్డర్ ట్యాగ్ని రిమూవ్ చేస్తున్నా. కట్ ఇట్, సేవ్. ఇక్కడ ఇన్పుట్లో ఎలాంటి టెక్స్ట్ లేదు బై డిఫాల్ట్గా. ఇప్పుడు చూడండి ప్లేస్ హోల్డర్ యాడ్ చేశాను. సేవ్, రీఫ్రెష్. బై డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ వచ్చింది. దీన్ని బట్టి యూజర్కి ఏం అర్థమవుతుంది చెప్పండి? ఆ పర్టికులర్ ఇన్పుట్ బాక్స్లో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు నేను టైపింగ్ స్టార్ట్ చేస్తున్నా ద అటమ్స్ అని చెప్పి. ఎప్పుడైతే టీ ఎంటర్ చేశానో ఆ యూజర్ నేమ్ అనేది రిమూవ్ అయిపోయింది, బికాస్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేషన్ టు టెల్ ద యూజర్ దాట్ యూ షుడ్ టైప్ యూజర్ నేమ్ హియర్, అంతే. అక్కడ అలా విజిబుల్ అవుతుంది అంతే. యాక్చువల్లీ అక్కడ టెక్స్ట్ లేదు, ఇట్ ఈస్ ఎ ప్లేస్ హోల్డర్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. అర్థమైంది అనుకుంటున్నాం. సో ఇంకా ముందుకు వెళ్తుంటాం కదా, యూ విల్ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ ఆల్ ది అట్రిబ్యూట్స్. సో ఇప్పుడు మెథడ్ నెంబర్ 2 నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ ఏ న్యూ మెథడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే, సో లేబుల్ ఈ ఫర్ని యూజ్ చేసి ఇన్పుట్ని ఎలా రిఫర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫర్ అనే అట్రిబ్యూట్ చూడొచ్చు. ఫర్ వాట్ దిస్ లేబుల్ ఈస్ ఫర్ అంటే, ఫర్ వాట్ దిస్ లేబుల్ ఈస్ ఫర్ యూజర్ నేమ్. దిస్ లేబుల్ ఈస్ ఫర్ యూజర్ నేమ్. ఓకే, ఇది ఈ లేబుల్ ఎవరి కోసమో స్పెసిఫై చేయడానికి అంతే. ఇలా రాయడం వల్ల మీకు యూజర్ నేమ్ అనే టెక్స్ట్ ఏమి విజిబుల్ అవ్వదు. ఒకసారి చూపిస్తాను చూడండి. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ ఎటువంటి టెక్స్ట్ డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే ఈ పర్టికులర్ ఫర్ అనే అట్రిబ్యూట్ ఈ లేబుల్ కోసం, డిస్ప్లే చేయడం కోసం కాదు. మీరు ఇక్కడ ఏదైతే రాస్తారో అదే డిస్ప్లే అవుతుంది. సో యూజర్ నేమ్ అని చెప్పి రాసి 3 డాట్స్ పెడుతున్నా. లైక్ ఇక్కడ సేమ్ ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఇక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ రాస్తున్నా. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ 3 డాట్స్ వచ్చాయి. అంటే ఈ పర్టికులర్ ఫర్ ఎందుకు, ఫర్ వాట్ దిస్ లేబుల్ అని చెప్పి ఈ టెక్స్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవడానికి. ఒక లేబుల్ ఒకటి ఉంటే సరిపోద్దా? డేటా కలెక్ట్ చేసుకోవడానికి ఇన్పుట్ కూడా కావాలి కదా. ఎంటర్, రైట్ ఇన్పుట్. సో టెక్స్ట్ ఇన్పుట్ రాసాం. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు చూడండి మెథడ్ 1 ఎగ్జాంపుల్లో యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తున్నా, కర్సర్ అనేది యూజర్ నేమ్లోకి మూవ్ అవుతుంది. ఇక్కడ ప్లేస్ హోల్డర్ని మెథడ్ 1 అని చెప్పి చేంజ్ చేస్తా చూడండి, కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం. సేవ్, రీఫ్రెష్. దిస్ ఈజ్ మెథడ్ 1 అండ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ రాద్దాం మెథడ్ 2 అని చెప్పి. సేవ్, రీఫ్రెష్. సో దిస్ ఈజ్ మెథడ్ 1, దిస్ ఈజ్ మెథడ్ 2. మనకి డిఫరెన్షియేషన్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు నేను మెథడ్ 1లో యూజర్ నేమ్ లేబుల్ ఉంది చూసారా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తుంటే ఏమవుతుంది, సో కర్సర్ ఆటోమేటిక్గా యూజర్ నేమ్ ఇన్పుట్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ చూడండి మెథడ్ 2లో కూడా సేమ్ చేస్తున్నా. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యూజర్ నేమ్, బట్ కర్సర్ అనేది ఇన్పుట్లోకి వెళ్ళట్లా. అలా ఇన్పుట్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇన్పుట్లో ఒక ఎక్స్ట్రా అట్రిబ్యూట్ యూజ్ చేయాలి, అదే ఐడి అట్రిబ్యూట్. ఐడి దీని గురించి సిఎస్ఎస్లో డీటెయిల్డ్గా చూద్దాం. బట్ కరెంట్లీ లేబుల్ ఇన్పుట్కి రిఫర్ అవ్వాలంటే ఐడి యూజ్ చేయాలని చెప్పి అనుకోండి, అంతే. ఇక్కడ ఏ నేమ్ అయితే యూజ్ చేశారో ఇక్కడ కూడా అదే నేమ్ యూజ్ చేయండి. ఇక్కడ ఏ నేమ్ యూజ్ చేశారు, యూజర్ నేమ్. ఇక్కడ కూడా యూజర్ నేమ్, యూజర్ నేమ్. సేవ్, రీఫ్రెష్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఫస్ట్ వన్, మెథడ్ 1, కర్సర్ అనేది ఇన్పుట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మెథడ్ 2 మీద క్లిక్ చేసిన, ఇప్పుడు ఇన్పుట్లోకి వెళ్తుంది. సో అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ మెథడ్, దిస్ ఈజ్ న్యూ అప్రోచ్. లేబుల్ ఇన్పుట్ని ఎలా రిఫర్ చేస్తుందంటే ఈ పర్టికులర్ వాల్యూని ఐడిలో కూడా రాయాలి, అప్పుడు ఈ లేబుల్ ఇన్పుట్ని రిఫర్ చేస్తుంది, అంతే. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ ఫామ్ బటన్స్లోకి వెళ్దాం. ప్రీవియస్గా మనం ఒక ఇన్పుట్ని యూజ్ చేసి బటన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. ఎలా, టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్ అని మెన్షన్ చేసాం అనుకోండి, బటన్ వస్తుంది. బట్ ఆ బటన్కి సంబంధించి టెక్స్ట్ ఏం డిస్ప్లే అవ్వదు, కంటెంట్. ఆ కంటెంట్ రావాలంటే వాల్యూ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పి ఇలా రాయాలి. సో ఇలా రాస్తే ఏమవుతుందంటే ఒక బటన్ క్రియేట్ అవుతుంది ఇలా విత్ ద టెక్స్ట్ సబ్మిట్. ఇది ఒక వే బటన్ని క్రియేట్ చేయడానికి. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు క్రియేట్ ఎ బటన్ లైక్ దిస్, బికాస్ మనకి బటన్ క్రియేట్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక ట్యాగే ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇప్పుడు దాని సంగతి చూద్దాం. ఇన్ ఏ ఫామ్
In a form, the button elements creates a clickable button that can be used to submit the form, reset its fields or perform custom actions. See, ఫామ్లో బటన్ ఎందుకు యూజ్ చేస్తారంట, ఒక ఫామ్లో ఉన్న బటన్ క్లిక్ చేస్తే ఫామ్లో ఉన్న డేటా సబ్మిట్ అవ్వడానికి ఆర్ ఫీల్డ్స్ని రీసెట్ చేయడానికి ఆర్ ఏదైనా కస్టమ్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకసారి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు బటన్ని ఫామ్ బయట రాసిన బటన్ సబ్మిట్ అని చెప్పి సేవ్ రీఫ్రెష్, ఇక్కడ సబ్మిట్ అని చెప్పి కనిపిస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా బట్ ఏం అవ్వట్లేదు బికాస్ ఈ బటన్ నార్మల్ బటన్ అంతే, దీనికి ఏమి ఎక్స్ట్రా స్పెసిఫిక్ ఫీచర్స్ ఉండవు. బట్ అదే ఈ బటనే ఫామ్లో ఉందనుకోండి కొంచెం దాని బిహేవియర్ చేంజ్ అవుతుంది. సో మూవ్ ఇట్ ఇన్సైడ్ ద ఫామ్. ఎలా మూవ్ చేస్తారు, కాపీ పేస్ట్ చేస్తారా? నో. విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్ని హోల్డ్ చేసి యారో కీస్తో మూవ్ చేయండి. అదే మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ని హోల్డ్ చేసి యారో కీస్తో మూవ్ చేయండి. సో బటన్ అనేది ఫామ్ లోపలికి వెళ్ళిపోయింది. సేవ్ రీఫ్రెష్. సో ఇప్పుడు చూడండి పక్కన వచ్చేసిందా. బిహేవియర్ చేంజ్ అవ్వడం అంటే లైక్ అలైన్మెంట్ కాదు. ఇప్పుడు చూడండి సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం. అంతకంటే ముందు సబ్మిట్ అయితే ఏమవ్వాలి అని చెప్పి కూడా రాయాలి కదా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సో ./index.js సేవ్. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక ఫామ్లో బటన్ రాశారనుకోండి, బై డిఫాల్ట్గా యాక్షన్ ట్రిగర్ అవుతుంది. యాక్షన్లో ఏం రాస్తుంది, index.js. రీఫ్రెష్. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని అబ్జర్వ్ చేయండి, ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, సి ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఎక్కడికి మూవ్ అయింది, index.js ఫైల్కి డేటా వెళ్తుంది. బట్ index.js యాక్చువల్గా ఎగ్జిస్ట్ అయిందా, లేదు. అందుకే యువర్ ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్ అని చెప్పి మెసేజ్ డిస్ప్లే అయింది. అర్థమైంది అనుకుంటున్నా. వెన్ యూ రైట్ ఏ బటన్ ఇన్సైడ్ ఏ ఫామ్, ఇట్ బై డిఫాల్ట్ ట్రిగర్స్ యాక్షన్. దట్స్ ఇట్. అదే బటన్ ఫామ్ బయట స్పెసిఫై చేశారనుకోండి, లైక్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సూపర్ పవర్స్. దానికి ఒక సూపర్ పవర్ వచ్చేస్తుంది ఫామ్లో రాస్తే. ఏ సూపర్ పవర్, డైరెక్ట్గా యాక్షన్ని ట్రిగర్ చేస్తుంది. దట్స్ ఇట్. సో బ్యాక్ పేజ్కి వచ్చేస్తున్నా. దట్స్ ఇట్. సి లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఒకసారి నేమ్ అట్రిబ్యూట్ గురించి చూద్దాం. అసలు నేమ్ అట్రిబ్యూట్ యొక్క పర్పస్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ మెథడ్ 1 మెథడ్ 2 రిమూవ్ చేసేస్తున్నా, బట్ మనం మెథడ్ 2నే యూజ్ చేస్తాం, మెథడ్ 1ని యూజ్ చేయం. ఓకే, సో లెట్స్ క్రియేట్ యూజర్ నేమ్. ఫస్ట్ ఏం రాయాలి, లేబుల్. దిస్ లేబుల్ ఈజ్ ఫర్ వాట్, ఫర్ యూజర్ నేమ్. అండ్ రైట్ ద లేబుల్ టెక్స్ట్ అండ్ క్రియేట్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్, టైప్ టెక్స్ట్. బట్ ఈ లేబుల్ అనేది ఈ ఇన్పుట్తో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం యూజ్ చేయాలి, ఐడి అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో రైట్ ఇట్, ఐడి ఫర్ వాట్, ఫర్ యూజర్ నేమ్. ఐడి యూజర్ నేమ్. ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే లేబుల్ విల్ రిఫర్స్ టు ఇన్పుట్. అది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు, సేవ్ రీఫ్రెష్. ఇక్కడ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే కర్సర్ ఆటోమేటిక్గా ఇన్పుట్లోకి వచ్చేస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ యూజర్ నేమ్, కర్సర్ విల్ ఆటోమేటికల్లీ కమ్స్ ఇన్ టు యూజర్ నేమ్. దట్ ఈస్ ద ప్రూఫ్. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ రాస్తున్నా, లైక్ ఫర్ సపోజ్ ద ఐటమ్స్ అని చెప్పి రాసా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసా. బట్ ఇక్కడ చూడండి, యూ కెనాట్ సీ ఎనీ డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ద ఐటమ్స్ అని రాసి సబ్మిట్ అని క్లిక్ చేసిన, ఇక్కడ ద ఐటమ్స్ అనే డేటా కనిపించట్లేదు. బికాస్ మనం ఏ అట్రిబ్యూట్తో పాస్ చేయాలని చెప్పి స్పెసిఫై చేయలేదు. దాని అర్థం ఏంటంటే, లైక్ ఇప్పుడు ఒకసారి ఒక అట్రిబ్యూట్తో పాస్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఇన్పుట్కి నేమ్ అనే ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తున్నా. నేమ్ ఏం చేస్తుందని చెప్పి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మంచిగా అర్థమవుతుంది. ఇక్కడ ఐఎమ్ రైటింగ్ యూజర్ నేమ్, సేవ్ రీఫ్రెష్, రైట్ లైక్ ద ఐటమ్స్. ఓకే, సబ్మిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ సబ్మిషన్లో ఇక్కడ యూజర్ నేమ్ ద ఐటమ్స్ అని చెప్పి ఏం లేదు. ఈ కరెంట్ సబ్మిషన్లో ఏమైంది, యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ద ఐటమ్స్ అని చెప్పి వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే, మనం ఈ పర్టికులర్ ఇన్పుట్ సబ్మిట్ చేసినప్పుడు డేటా కలెక్ట్ అవుతుంది కదా, ఆ డేటాకి అట్రిబ్యూట్ని ప్రొవైడ్ చేసాము. దిస్ ఈజ్ ద అట్రిబ్యూట్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ టు దిస్ డేటా. అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. నేను సబ్మిట్ చేశా, బ్యాక్ ఎండ్కి డేటా వెళ్ళాలి. బ్యాక్ ఎండ్ ఏం అర్థం చేసుకుంటుంది, ఏ డేటా వచ్చిందని చెప్పి అర్థం చేసుకుంటుంది. దాటమ్స్ అని చెప్పి మీరు డైరెక్ట్గా పంపించేశారనుకోండి బ్యాక్ ఎండ్కి. దాటమ్స్ అంటే ఏంటి, అది నేమా, పాస్వర్డా, ఈమెయిలా, డేట్ ఆఫ్ బర్తా, ఫైలా, వాట్ ఈస్ దాటమ్స్. అది యూజర్ నేమ్ అని చెప్పి స్పెసిఫై చేయాలి కదా. అది ఎలా స్పెసిఫై చేస్తారు, యూజింగ్ నేమ్. ఇప్పుడు అర్థమైందా. సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ కాకుండా యూజర్ అని చెప్పి రాశారనుకోండి, సేవ్
మళ్ళీ బ్యాక్ ట్యాబ్కి వస్తున్నా, రీఫ్రెష్, రైట్ ద ఆటమ్స్, సబ్మిట్. ఇక్కడ మీరు చూస్తే ఏమని వచ్చింది ఇక్కడ, యూజర్. ఓకే, ఇప్పుడు ఇదే డేటాని మీరు బ్యాక్ ఎండ్కి పంపిస్తే బ్యాక్ ఎండ్ ఏం అర్థం చేసుకుంటుంది, ద ఆటమ్స్ అనేది యూజర్ డేటా, లైక్ యూజర్ నేమ్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది. మీరు అక్కడి నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవాలన్నా మీకు ఈ పర్టికులర్ వాల్యూ దేనికి సంబంధించిందని చెప్పి ఐడియా ఉండాలి కదా. ఈ పర్టికులర్ ద ఆటమ్స్ అనేది యూజర్కి సంబంధించింది అని చెప్పి ఐడియా రావడం కోసమే నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. గాట్ ఇట్? సో లెట్స్ జంప్ ఆన్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద నేమ్. ద నేమ్ అట్రిబ్యూట్ assigns an identifier to a form input for data submission and retrieval. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే assigns an identifier. ఐడెంటిఫైయర్ ఏంటది? దిస్ ఈజ్ ద ఐడెంటిఫైయర్. దేనికి యూజ్ చేస్తాం? ఫర్ డేటా సబ్మిషన్. ఫర్ ద డేటా సబ్మిషన్ అండ్ డేటా రిట్రీవల్. ఇదే డేటా బ్యాక్ ఎండ్కి వెళ్ళింది అనుకోండి, డేటా రిట్రీవ్ చేయాలి కదా బ్యాక్ ఎండ్. సో ఫర్ దట్ పర్పస్. అండర్స్టూడ్? సో ఇప్పుడు పాస్వర్డ్ అని ఇంకొక లేబుల్ క్రియేట్ చేసి ఇన్పుట్ క్రియేట్ చేద్దాం. సో విల్ గెట్ బెటర్ క్లారిటీ. సో లేబుల్, ఫర్ వాట్ దిస్ లేబుల్ ఈస్ ఫర్ పాస్వర్డ్. సో రైట్ పాస్వర్డ్. ఓకే, సేవ్, బ్యాక్ వచ్చేయండి, రీఫ్రెష్. సో ఇక్కడ పక్కన వస్తున్నాయి, నాకు లైన్ బై లైన్ రావాలి. సో ఏం చేస్తారంటే ఒక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయండి, బిఆర్, సేవ్, రీఫ్రెష్. బట్ అన్నీ అతుక్కుపోయినట్టు లేవు, పాస్వర్డ్ కొంచెం అతుక్కుపోయినట్టు ఉంది కదా, ఇంకొక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయండి. సో బిఆర్, సేవ్, రీఫ్రెష్. సో కొంచెం గ్యాప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకొక 2 బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయండి, బ్రేక్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. సో సబ్మిట్ బటన్ కొంచెం కిందకు వచ్చి ఇట్ లుక్స్ గుడ్ నౌ. ఇలా పాస్వర్డ్ అని రాస్తే సరిపోద్దా? పాస్వర్డ్ ఇవ్వాలి కదా. సో లెట్స్ టేక్ అనదర్ ఇన్పుట్. టైప్ ఏం మెన్షన్ చేయాలి మనం ఇప్పుడు? పాస్వర్డ్. ఫైన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇంకొక విషయం, ఇక్కడ కూడా ప్లేస్ హోల్డర్ మెన్షన్ చేయొచ్చు. లైక్ ఇక్కడ చూడండి, ప్లేస్ హోల్డర్, యూజర్ నేమ్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి ప్లేస్ హోల్డర్ వచ్చింది అండ్ ఇక్కడ ఇన్పుట్ క్రియేట్ అయింది. ఫైన్. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఉందా, ఇక్కడే క్లిక్ చేస్తానా, కర్సర్ యూజర్ నేమ్లోకి మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ పాస్వర్డ్ కూడా ఉంది, పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నా బట్ కర్సర్ మూవ్ అవ్వట్లేదు. అలా మూవ్ చేయాలి, ఈ లేబుల్ని పాస్వర్డ్తో రిఫర్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి? నేను ఇక్కడ ఐడి ఏం రాయాలి? ఫర్లో ఏదైతే రాశారో ఇక్కడ కూడా అదే రాయాలి. సో పాస్వర్డ్, సేవ్, రీఫ్రెష్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ పాస్వర్డ్ నా, ఇట్ విల్ రిఫర్ టు ద ఇన్పుట్ ఆఫ్ ద పాస్వర్డ్. సో పాస్వర్డ్ మీద క్లిక్ చేసా, ఎక్కడికి వెళ్ళింది? పాస్వర్డ్ ఇన్పుట్లోకి మూవ్ అయింది. ఇక్కడ ప్లేస్ హోల్డర్ రాద్దాం, ప్లేస్ హోల్డర్, పాస్వర్డ్, సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ వచ్చేసింది. ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ టైప్ చేయడం స్టార్ట్ చేస్తామో ప్లేస్ హోల్డర్ పోతుంది ఆటోమేటిక్గా. టీ టైప్ చేసా, ప్లేస్ హోల్డర్ పోయింది. ఇది పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్కి బై డిఫాల్ట్ ఫీచర్స్ ఏముంటాయి? ప్రైవసీ. సో ప్రైవేట్గా ఉందా లేదా? ఇక్కడ నేను ఏ లెటర్ టైప్ చేస్తున్నా మీకు అర్థమవుతుందా? లేదు, దట్ ఈస్ ప్రైవసీ. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ దాటమ్స్ ఇస్తా, పాస్వర్డ్ 120 ఇచ్చా, సబ్మిట్ చేసా. ఇక్కడ యూజర్ ఈజ్ ఈక్వల్ టు దాటమ్స్ అని మాత్రమే ఫార్వర్డ్ అయింది బ్యాక్ ఎండ్కి. ఒకవేళ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, ప్రస్తుతం ఇక్కడ లేదు బట్ ఉందని అనుకుందాం. బట్ పాస్వర్డ్ సంగతి ఏంటి? పాస్వర్డ్ పాస్ అయిందా? పాస్ అవ్వలేదు. మనం పాస్వర్డ్కి ఐడెంటిఫైయర్ ప్రొవైడ్ చేయాలి. సో పాస్వర్డ్, సేవ్. సో బేసిక్గా అన్ని నేమ్స్ ఒకేలా ఉంచుకోవడానికి ట్రై చేయండి, ఇట్ క్రియేట్స్ కన్సిస్టెన్సీ. బ్యాక్ వచ్చేస్తున్న రీఫ్రెష్. ఇప్పుడు చూడండి యూజర్ నేమ్ దాటమ్స్, పాస్వర్డ్ 120, సబ్మిట్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే యూజర్ ఈజ్ ఈక్వల్ టు దాటమ్స్ అండ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు 120 అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు అర్థమైందా అక్కడ నేమ్ అట్రిబ్యూట్ ఎందుకు ప్రొవైడ్ చేయాలో? నేమ్ అట్రిబ్యూట్ గివ్స్ ఐడెంటిఫైయర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ. యాక్చువల్లీ ఇలా అసలు పాస్వర్డ్ని పాస్ చేయకూడదు. దిస్ ఈజ్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. మన పాస్వర్డ్ ఇలా పైన సర్చ్ బార్లో కనిపిస్తే ఎవరైనా హ్యాకర్స్ మన పాస్వర్డ్ని తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా పాస్ చేయకుండా దీనికి రెస్ట్ అని ఉంటుంది, రిప్రజెంటేటివ్ స్టేట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి, అందులో పోస్ట్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, అవి యూజ్ చేస్తాము. ఫస్ట్ టెక్స్ట్ ఏరియా గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత చెక్ బాక్స్. టెక్స్ట్ ఏరియాకి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఫామ్ సబ్మిట్ చేస్తున్న టైంలో, ఎప్పుడన్నా అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్న టైంలో ఒక పారాగ్రాఫ్ అలా ఏమైనా రాయాలనుకోండి, లైక్ అడ్జస్టబుల్ టెక్స్ట్
ఎడిటర్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ థింగ్స్ కోసం యూజ్ చేస్తాం. మోస్ట్లీ కాంటాక్ట్ ఫామ్స్ వాటిలో చూస్తుంటారు దీని సంగతి. నెక్స్ట్ చెక్ బాక్స్. చెక్ బాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు స్విగ్గీ అలాంటి వెబ్సైట్స్, స్విగ్గీ అలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇలా చెక్ బాక్సెస్ ఉంటాయి. మీకు సమోసా కావాలా, నెక్స్ట్ సమోసాతో పాటు కోక్ కూడా కావాలా, స్వీట్స్ కూడా కావాలని చెప్పి ఇలా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వీటిని చెక్ బాక్సెస్ అంటాం. రేడియో బటన్స్ అంటే ఇవి కూడా చెక్ బాక్స్లానే, బట్ వీ కెన్ ఓన్లీ సెలెక్ట్ ఓన్లీ వన్ ఆప్షన్. ఇక్కడ చెక్ బాక్సెస్లో ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ రేడియో బటన్ ఓన్లీ వన్ ఆప్షన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ర్యాపిడో యూజ్ చేసే ఉంటారు. అందులో టిప్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. ఇదర్ 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఇలా ఉంటుంది. 10 రూపీస్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తాం. 20 ఇవ్వాలనుకున్నాం అనుకోండి మనం టిప్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డాట్ పోతుంది. ఒకవేళ 30 ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ పర్టికులర్ డాట్ రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ వన్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోగలం. ఈ పర్టికులర్ థింగ్ని మనం అచీవ్ చేయాలనుకుంటే వీ షుడ్ యూస్ రేడియో బటన్. నెక్స్ట్ డ్రాప్ డౌన్, రేడియో బటన్ ఆర్ సేమ్. డ్రాప్ డౌన్ కూడా ఓన్లీ వన్ ఆప్షనే, రేడియో బటన్ కూడా వన్ ఆప్షనే. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఒక 30 లిస్ట్ని డిస్ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ అనుకోండి, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం ఇలా A to Z డిస్ప్లే చేయాలి. ఇప్పుడు అదే నేను రేడియో బటన్స్ యూజ్ చేశాను అనుకోండి, అలా 30 రేడియో బటన్స్ యూజ్ చేయాలి. ఇట్ లుక్స్ మెస్సీ. అదే సెలెక్ట్ యూజ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఇలా ఉంటుంది. మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే లిస్ట్ అంతా డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఈ పర్టికులర్ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడది డిస్ప్లే అవుతుంది. ఓకే, యూ హ్యావ్ సెలెక్టెడ్ ది స్టేట్ అని చెప్పి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్కి కానీ, పాస్పోర్ట్ అప్లై చేస్తున్నప్పుడు, ఎనీ గవర్నమెంట్ అప్లికేషన్స్ అప్లై చేస్తున్నప్పుడు, ఆర్ఎల్స్ ఏదైనా ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తున్నప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఈ డ్రాప్ డౌన్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు అక్కడ కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రేంజ్. నేను ఒకటి చెప్పిన, ఇందులో ఉన్న ప్రతిదీ మీరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూజ్ చేసే ఉంటారు. అందులో ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఏంటంటే రేంజ్. మీరు రేంజ్ని ఎన్నిసార్లు యూజ్ చేసి ఉంటారో మీకే తెలియదు. ఇప్పుడు చెప్తాను, ఓకే అనుకుంటారు. మీరు రేంజ్ని ఎన్నిసార్లు యూజ్ చేసి ఉంటారు అనుకుంటున్నారు ఇప్పటికీ? చాలాసార్లు. మీరు మ్యూజిక్ యాప్స్ యూజ్ చేస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై, జియో, ఇంకా చాలా ఉంటాయి కదా. అందులో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇలా ఒక స్లైడర్ ఉంటుందా, సాంగ్ స్టార్ట్ అవుతుంది లైక్ 00. సాంగ్ అనేది 2 minutes 47 seconds దగ్గర ఎండ్ అవుతుంది అనుకుందాం. మనం స్లైడర్ని మూవ్ చేస్తుంటామా, ఏదన్నా మళ్ళీ వినాలనిపిస్తే అటు ఇటు మూవ్ చేస్తుంటాం కదా. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ రేంజ్. అండ్ ఇది రేంజ్ యొక్క ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. అటు మూవ్ చేస్తాం, ఇటు మూవ్ చేస్తాం, దట్స్ ఇట్. రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తారన్న క్లారిటీ వచ్చిందా? టెక్స్ట్ బాక్స్ అయితే కాంటాక్ట్ ఫామ్స్, మోస్ట్లీ ఫామ్స్లో యూజ్ చేస్తుంటాం. చెక్ బాక్స్ అనుకోండి, లైక్ సెలెక్టింగ్ మల్టిపుల్ ఆప్షన్స్. చెక్ బాక్సెస్కి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, మూవీ టికెట్ బుకింగ్. మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటారా, సీటింగ్ అరేంజ్మెంట్స్ కనిపిస్తాయి ఇలా కనిపిస్తుంటే, నాకు ఈ సీట్ కావాలి, ఈ సీట్ కావాలి, ఈ సీట్ కూడా కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు కదా, అదే చెక్ బాక్స్. డ్రాప్ డౌన్ ఆర్ సెలెక్ట్ అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకోవడానికి అలా. రేంజ్ అంటే స్పాటిఫై. లెట్స్ జంప్ ఆన్ టు టెక్స్ట్ ఏరియా. ఇప్పుడు మీకు టెక్స్ట్ ఏరియా గురించి ఐడియా లేదు, బట్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే మీ పొజిషన్లో ఉంటే దీని గురించి ఎలా ఎక్స్ప్లోర్ చేస్తానో చూపిస్తాను చూడండి. లెట్స్ ఎక్స్ప్లోర్ టెక్స్ట్ ఏరియా త్రూ డాక్యుమెంటేషన్. MDNలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ద టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్. ఒకసారి డెఫినేషన్ చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది ఈజీగానే. ఇక్కడ టెక్స్ట్ ఏరియా యూజ్ చేయాలంటే నేను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక లేబుల్ అయితే యూజ్ చేయాలి కదా. సో రైట్ ఏ లేబుల్. మనం ఇక్కడ ఏం డేటా సబ్మిట్ చేయట్లేదు కాబట్టి ఫామ్ బయట కూడా రాయొచ్చు. ఓకే, రైట్ ఏ లేబుల్. ఈ లేబుల్ దేనికోసం? టెక్స్ట్ ఏరియా కోసం. రైట్ టెక్స్ట్ ఏరియా. గో ఇన్సైడ్ టెక్స్ట్ ఏరియా. ఎగ్జాక్ట్లీ ఇదే రెప్లికేట్ చేద్దాం. ఓకే, రైట్ ఏ లేబుల్ హియర్. యాక్చువల్లీ లేబుల్ అనేది ఫామ్లో రాయాలని చెప్పి మ్యాండేటరీ కాదు. లేబుల్ అనేది ఇలా బయట కూడా రాయొచ్చు, ఫామ్ బయట. ఇది ఫామ్, ఇక్కడ ఫామ్లో వ్రాప్ అయి ఉన్నాయి. ఇక్కడ ఫామ్ బయట రాసిన వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుంది, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సబ్మిట్ చేసినప్పుడు డేటా ఎలా హ్యాండిల్ అవ్వాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయము. టెక్స్ట్ ఏరియా ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ చెక్ చేయడానికి ఫామ్లో ఉండాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఫర్ వాట్? ఫర్ వాట్ పర్పస్ దిస్ లేబుల్ ఈస్? ఇక్కడ ఏం రాద్దాం? ఫర్ ఎ స్టోరీ అంటాం. సో దిస్ లేబుల్ ఈస్ ఫర్ ఎ స్టోరీ. ఇక్కడ ఏం రాద్దాం? టెల్ అస్ యువర్ స్టోరీ. మీ స్టోరీ గురించి చెప్పండి. సో టెల్ అస్ యువర్ స్టోరీ. సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ ఏం కనబడుతుంది? టెల్ అస్ యువర్ స్టోరీ.
ఒకసారి ఫామ్ని కమెంట్ అవుట్ చేస్తున్నా కొంచెం క్లియర్గా కనిపించడానికి. ఎలా కమెంట్ అవుట్ చేశానంటే సెలెక్ట్ ద ఫామ్, విండోస్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl+// మ్యాక్ షార్ట్ కట్ Command+//. మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి షార్ట్ కట్. సో సేవ్, రిఫ్రెష్. సో టెల్ అస్ యువర్ స్టోరీ. ఇప్పుడు మళ్ళీ MDN డాక్యుమెంటేషన్కి వెళ్దాం. ఇక్కడ ఏమని రాసింది, టెక్స్ట్ ఏరియా. ఫస్ట్ టెక్స్ట్ ఏరియా యొక్క ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ రాద్దాం. టెక్స్ట్ ఏరియా, ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్గా కొన్ని అట్రిబ్యూట్స్ వచ్చాయి, నో ప్రాబ్లం. ఎంటర్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి టెక్స్ట్ ఏరియా వచ్చింది. యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఎ స్మాల్ అడ్జస్టబుల్ థింగ్. ఇక్కడ నేను ఇక్కడ హోల్డ్ చేసి మూవ్ చేస్తే అడ్జస్ట్ అవుతుంది. టెక్స్ట్ ఏరియా ఎంత సైజులో పెద్దగా ఉండాలి చిన్నగా ఉండాలి అని చెప్పి అకార్డింగ్ టు ద యూజర్స్ రిక్వైర్మెంట్. ఓకే, బట్ ఇక్కడ నాకు టెక్స్ట్ ఏరియా పక్క పక్కన కాదు, టెల్ అస్ యువర్ స్టోరీ తర్వాత రావాలి. సో యూజ్ ఎ బిఆర్ ట్యాగ్, బిఆర్, సేవ్, రీఫ్రెష్, ఫైన్. ఓకే, ఇప్పుడు చూడండి నేను టెల్ అస్ యువర్ స్టోరీ మీద క్లిక్ చేస్తున్నా, బట్ కర్సర్ అనేది ఇన్పుట్లోకి రావట్లేదు. అలా రావాలంటే ఇక్కడ స్టోరీ ఏదైతే ఉందో యూ షుడ్ రిఫర్ దిస్ లేబుల్ టు దిస్ టెక్స్ట్ ఏరియా. ఎలా రిఫర్ చేయాలి, ఇక్కడ ఫర్లో ఏదైతే రాసామో ఇక్కడ ఐడిలో పేస్ట్ చేయండి. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు మళ్ళీ టెల్ అస్ యువర్ స్టోరీపై క్లిక్ చేస్తున్నా చూడండి, క్లికింగ్. సో కర్సర్ టెక్స్ట్ ఏరియాలోకి వచ్చేసింది. రీఫ్రెష్ మళ్ళీ ఒకసారి చేస్తున్నా, క్లియర్లీ అబ్జర్వ్. ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ టెల్ అస్ యువర్ స్టోరీ, క్లిక్ చేసా, కర్సర్ వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఏరియా నేమ్ ఏంటది, ఇక్కడ నేమ్ ఏం పెట్టచ్చు, స్టోరీ. సో నేమ్స్ కన్సిస్టెంట్గా రాస్తే ఇట్ విల్ బి క్లియర్. సేవ్. ఆ నేమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇక్కడ నేమ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఇక్కడ స్టోరీ అని రాస్తే నేను ఇక్కడ ఏదైనా టెక్స్ట్ రాసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి ఆ డేటా అనేది బ్యాక్ ఎండ్కి పాస్ అవుతుంది URL నుండి, దానికోసం అది. సో మళ్ళీ డాక్యుమెంటేషన్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, రోస్ 5 కాలమ్స్ 33. అంటే ఈ రోస్ అండ్ కాలమ్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసి మనకి ఎన్ని రోస్ ఆర్ ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ రోస్ అని చెప్పి రాస్తున్నా. సో ఐ వాంట్ 10 రోస్, కాలమ్స్ 10. సేవ్, రీఫ్రెష్. 10 రోస్ 10 కాలమ్స్. సపోజ్ ఇక్కడ యూజర్కి స్పేస్ సరిపోవట్లేదు అనుకోండి, యూజర్ కెన్ చేంజ్ ద ఓరియంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ ఏరియా. ఇక్కడ టెక్స్ట్ ఏరియాలో బై డిఫాల్ట్గా కొంచెం టెక్స్ట్ రాద్దాం. MDN ఉంది కదా, సో కాపీ దిస్, పేస్ట్ హియర్, సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ చూస్తే బై డిఫాల్ట్గా కొంత టెక్స్ట్ ఉంది టెక్స్ట్ ఏరియాలో. ఇఫ్ ఐ ఆమ్ క్లికింగ్ ఆన్ ద లేబుల్, ద కర్సర్ ఈస్ కమింగ్ ఆటోమేటికల్లీ ఇన్ టు ద టెక్స్ట్ ఏరియా. సో మనం సబ్మిట్ అయితే చేయాలి, బట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రిగర్ అవ్వడానికి ఏమీ లేదు. సో లెట్స్ క్రియేట్ ఎ ఫామ్ యాక్షన్లో ./index.js. ఎంటర్. ఈ కోడ్ అంతా సెలెక్ట్ చేయండి, ఫామ్లోకి వ్రాప్ చేయాలి. సో ఫామ్లోకి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తారు, షార్ట్ కట్ ఏంటి, విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్ క్లిక్ చేసి హోల్డ్ చేసి యారో కీస్ యూజ్ చేయండి. అదే మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ యూజ్ యారో కీస్. మీకు స్క్రీన్ మీద షార్ట్ కట్ డిస్ప్లే అవుతుంది చూడండి, అర్థమైందా? సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు ఒక ఫామ్లోకి ఇదంతా వ్రాప్ చేసాం, బట్ సబ్మిట్ చేయాలంటే బటన్ కావాలి కదా, బటన్, సబ్మిట్, సేవ్, రీఫ్రెష్. బట్ నాకు బటన్ ఇలా వద్దు, కొంచెం కింద ఉంటే బెటర్ అనుకుంటున్నా. సో యూజ్ ఏ బిఆర్ ట్యాగ్, బిఆర్, సేవ్, రీఫ్రెష్, డన్. ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోరీ పాస్ అయింది. ఏమని పాస్ అయింది, ++++, స్పేసెస్కి అలా పాస్ అయింది. ఇట్ వాజ్ ఏ డార్క్ అండ్ స్టార్మీ నైట్. ఇవన్నీ స్పేసెస్ ట్యాబ్స్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన ASCII క్యారెక్టర్స్ ఆర్ యూనికోడ్ అనుకోవచ్చు. ++ అనేది స్పేసెస్ కోసం. దట్స్ ఇట్, ఇది మాత్రమే ఉంది. ఇలా బ్యాక్ ఎండ్కి డేటా పాస్ అవుతుంది. దట్స్ ఇట్. సో టెక్స్ట్ ఏరియా గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి ఇప్పుడు ఆ డెఫినేషన్ చదువుదాం. ఏ టెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ ఫామ్ ఈజ్ ఎ మల్టీ-లైన్ ఇన్పుట్ ఫీల్డ్ దట్ అలోస్ యూజర్స్ టు ఎంటర్ లాంగ్ ఫామ్ కంటెంట్. దట్స్ ఇట్. ఇప్పుడు డెఫినేషన్ అర్థమైందా? యాక్చువల్లీ ఈ డెఫినేషన్ MDNలో ఉన్న డెఫినేషన్ ఒకటే. నేను MDNలో నుంచే డెఫినేషన్స్ తీసుకుంటా, బట్ కొంచెం మాడిఫై చేస్తా అర్థం అవడం కోసం. ఇలా డాక్యుమెంటేషన్ యూజ్ చేసుకొని ఒక ట్యాగ్ని ఎక్స్ప్లోర్ చేయాలి.
ఎగ్జాక్ట్లీ ఇదే టైప్ చేసామా, లైక్ సిమిలర్గానే టైప్ చేసాం, బట్ మనం ఫామ్లో వ్రాప్ చేసి సబ్మిట్ చేస్తే డేటా పాస్ అవ్వాలి, ఇదంతా మనం ఓన్గా చేసుకోవాలి. ఇదంతా ఎలా తెలుస్తుందంటే మనకి ఒక కాన్సెప్ట్ కొంచెం ఐడియా ఉండి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసామనుకోండి, లైక్ వీల్ గెట్ టు నో వాట్ ఈజ్ వాట్. ఒక తెలియని కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లోర్ చేసే వే ఇది. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ ఇన్పుట్ టైప్, చెక్ బాక్స్. డెఫినేషన్ దగ్గరికి తర్వాత వద్దాం, ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత వద్దాం మళ్ళీ. చెక్ బాక్స్ దేనికోసం యూజ్ చేస్తాం? సపోజ్ మీరు ఏదన్నా ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ రెస్టారెంట్ అంతా మంచి డిజిటల్ రెస్టారెంట్ అనుకుందాం, మీ చేతిలో ఒక ట్యాబ్ పెట్టారు, మీకు ఏమేమి కావాలో ఆర్డర్ చేయండి సార్, ఆటోమేటిక్గా సర్వర్ తెచ్చి మీకు ఇచ్చేస్తారని చెప్పారు. సో ఇలా చాలా బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ చికెన్ దమ్, వెజీస్ కోసం పన్నీర్ బిర్యానీ, నెక్స్ట్ ఇక్కడ స్టార్టర్స్, డ్రింక్స్ లైక్ కోక్, అవి కోక్, స్ప్రైట్ ఇలా రాసి ఉన్నాయి, ఏదో ఒక డ్రింక్. ఆఫ్టర్ దాట్ సమ్ స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడ స్వీట్స్. మీరు ఏమేమి కావాలో ఇక్కడ ఎంటర్ చేస్తున్నారు. యూ విల్ చెక్ పన్నీర్ బిర్యానీ, సమ్ స్టార్టర్స్ అండ్ ఎ సాఫ్ట్ డ్రింక్. సో ఇప్పుడు మీరు ఎన్ని మెన్షన్ చేశారు? మల్టిపుల్ థింగ్స్ మెన్షన్ చేశారు. సో ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ వన్ ఆర్ మోర్, యూ విల్ యూజ్ ఎ చెక్ బాక్స్. అండర్స్టూడ్? ఇక్కడి వరకు అర్థమైందా? జస్ట్ ఎగ్జాక్ట్లీ దీన్నే రెప్లికేట్ చేద్దామా? మెను, ఇక్కడ మెను అని చెప్పి రాద్దాం. సో ఎగ్జాక్ట్లీ దీన్నే రెప్లికేట్ చేద్దాం. సో లెట్స్ గో టు ద కోడ్. ఇక్కడ అడ్వాన్స్డ్లో ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి, వేరే ఫైల్ క్రియేట్ చేయండి, checkbox.html అని చెప్పి బాయిలర్ ప్లేట్ కోడ్ యాడ్ చేయండి, చెక్బాక్స్, నెక్స్ట్. సో ఇప్పుడు టేక్ ఏ ఫామ్, యాక్షన్ ఏం స్పెసిఫై చేస్తారు? ./index.js. సో ఇది ఒక బ్యాక్ ఎండ్ ఫైల్ అనుకోండి. బేసిక్గా మనం బ్యాక్ ఎండ్ యూజ్ చేయట్లేదు, బట్ ఇమాజిన్ యూ హ్యావ్ ఎ బ్యాక్ ఎండ్. ఇమాజినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ బాక్స్ తీసుకోవాలి. చెక్ బాక్స్ అనేది ఏంటది? ఇన్పుట్లో ఒక టైప్ కదా. సో ఇన్పుట్ టైప్ ఈజ్ చెక్ బాక్స్. సేవ్. సో ఒక కొత్త ఫైల్ బ్రౌజర్ రెండర్ చేయాలి. సో ఇక్కడ ఏ ఫైల్ రెండర్ అవుతుంది? index.html. మనం ఏ ఫైల్లో రాసాం? checkbox.html. సో డబుల్ క్లిక్ ఆన్ checkbox.html. సో విల్ ఫైండ్ ఎ చెక్ బాక్స్ హియర్. ఇప్పుడు చూడండి, ఈ చెక్ బాక్సెస్ అన్ని దేనికోసం? మెన్యూ కోసమే కదా. సో క్రియేట్ h2 ట్యాగ్ విత్ మెన్యూ, సేవ్, రీఫ్రెష్. సో మెను, ఫైన్. ఇక్కడ ఈ చెక్ బాక్స్ క్రియేట్ చేసాం, బట్ ఈ చెక్ బాక్స్ ఎవరి కోసం? ఫర్ వాట్? సో క్రియేట్ ఎ లేబుల్. ఈ చెక్ బాక్స్ ఎవరి కోసం? ఈ చెక్ బాక్స్ చికెన్ దమ్ కోసం. సో రైట్ చికెన్ దమ్. ఇది లేబుల్కి ఇచ్చే పేరు, బట్ లేబుల్లో ఉండే కాంటెంట్ కాదు. కాంటెంట్ మనకు నచ్చింది రాసుకోవచ్చు. చికెన్ దమ్ బిర్యానీ, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పి వచ్చేసింది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ బి చెక్డ్, అన్చెక్, చెక్, అన్చెక్. బట్ ఇక్కడ చూడండి, నేను చికెన్ దమ్ బిర్యానీ మీద క్లిక్ చేస్తే లైక్ ఇది చెక్ అవ్వట్లేదు, ఇక్కడే యాక్షన్ పర్ఫామ్ అవ్వట్లేదు. బికాస్ సో ఈ లేబుల్ ఈ ఇన్పుట్కి రిఫర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐడి ప్రొవైడ్ చేయాలి. ఐడి చికెన్ దమ్, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ చికెన్ దమ్ బిర్యానీ, చెక్ బాక్స్ టిక్ అవుతుంది. మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ మీద క్లిక్ చేస్తే అన్టిక్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ లేబుల్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ ఇన్పుట్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఇన్పుట్ ఇంకొకటి కావాలి కదా మనకి. ఏం కావాలి? ఫర్ పన్నీర్ బిర్యానీ, ఇన్పుట్ టెక్స్టా కాదు, ఫర్ చెక్ బాక్స్. సో ఇన్పుట్ టైప్ ఏంటది? చెక్ బాక్స్. నెక్స్ట్ లేబుల్ క్రియేట్ చేద్దాం. లేబుల్ ఫర్ వాట్? దిస్ లేబుల్ ఈస్ ఫర్ పన్నీర్ బిర్యానీ. ఓకే, దిస్ ఈజ్ లేబుల్ బట్ నాట్ ద కాంటెంట్ దట్ ఈస్ విజిబుల్. సో కాంటెంట్ కనిపించాలంటే ఫైన్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ పక్కనే వస్తున్నాయి, నాకు అలా వద్దు. లైక్ చికెన్ దమ్ బిర్యానీ కింద రావాలి, అలాంటప్పుడు ఏం చేయాలి నేను? యూజ్ ఎ బ్రేక్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. బట్ ఇక్కడ చూడండి, పన్నీర్ బిర్యానీ మీద క్లిక్ చేస్తుంటే చెక్ అవ్వట్లేదు. రీజన్ ఏంటి? ఈ పర్టికులర్ లేబుల్ ఈ పర్టికులర్ ఇన్పుట్ని రిఫర్ చేయట్లేదు. అలా చేయాలంటే యూజర్ ఐడి అట్రిబ్యూట్ పన్నీర్ బిర్యానీ, సేవ్, రీఫ్రెష్. సో క్లిక్ ఆన్ పన్నీర్ బిర్యానీ,
ఇక్కడ క్లిక్ చేయండి. యూ కెన్ అబ్జర్వ్ దట్ టాగుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్టర్స్, డ్రింక్స్, స్వీట్స్ ఈ మూడింటి గురించి కూడా రాసేద్దాం. సో మిగిలిన 3 ఐటమ్స్ గురించి కూడా రాసేసాను. సేవ్, రీఫ్రెష్. సో అది ఇలా కనిపిస్తుంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ స్వీట్స్, టాగుల్ కట్గా అవుతుంది. సాఫ్ట్ డ్రింక్ కూడా టాగులింగ్ అవుతుంది. స్టార్టర్స్ కూడా కట్గానే టాగుల్ అవుతుంది. ఈ 2 కట్గానే అవుతున్నాయి. ఫైన్. బట్ ఇక్కడ సబ్మిట్ బటన్ లేదు కదా. సో క్రియేట్ అ సబ్మిట్ బటన్ సబ్మిట్, సేవ్. లేకపోతే సబ్మిట్ కాకుండా ఆర్డర్ అని చెప్పి రాద్దాం. ఇట్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్, ఎందుకంటే ఇది కొంచెం మెనూ టైప్ కదా. సేవ్, రీఫ్రెష్. ఇలా కాదు, నాకు కింద రావాలి. యూజ్ ఏ బ్రేక్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. ఇంకొక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయండి. బ్రేక్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు నాకు చికెన్ దమ్ బిర్యానీ కావాలి, స్టార్టర్స్ కావాలి, సాఫ్ట్ డ్రింక్ కావాలి. ఆర్డర్ మీద క్లిక్ చేశా. బట్ ఇక్కడ చూడండి డేటా పాస్ అవ్వట్లేదు. యూ కెన్ సీ క్లియర్లీ డేటా ఈజ్ నాట్ బీయింగ్ పాస్డ్. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ఇక్కడ మీరు ఇన్పుట్స్లో అబ్జర్వ్ చేస్తే మీరు నేమ్ మెన్షన్ చేయాల, లైక్ ఫర్ వాట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో రైట్ దట్ నేమ్. నేమ్ ఏం పెట్టచ్చు అంటారు? ఒక మీనింగ్ఫుల్ నేమ్, ఆర్డర్. సో కాపీ దిస్, ఇక్కడ 4 ఇన్పుట్స్లో పేస్ట్ చేయాలి కదా. ఒకేసారి ఎలా పేస్ట్ చేయొచ్చు అంటారు? షార్ట్కట్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉండే ఉంటుంది. లైక్ ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్, మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ని హోల్డ్ చేసి పట్టుకొని కర్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. స్పేస్, పేస్ట్, దట్స్ ఇట్. రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఐ వాంట్ చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్ అండ్ సాఫ్ట్ డ్రింక్. ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి అర్థం? ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఆన్ అయి ఉందని చెప్పి అర్థం. లైక్ ఏం ఆర్డర్ చేశాను అని చెప్పి కనిపించట్లేదు కదా. నేనేం ఆర్డర్ చేశా? చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశా. ఇక్కడ కనిపిస్తుందా? కనిపించట్లేదు. స్టార్టర్స్ ఆర్డర్ చేశా, కనిపించట్లేదు. బ్యాక్ ఎండ్కి ఎలా అర్థమవుతుంది దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్డర్డ్ దిస్ అని చెప్పి? ఆన్ అని చెప్పి బ్యాక్ ఎండ్కి పంపిస్తే ఏ ఐటెం పంపించాలో సర్వర్కి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ఇప్పుడు దానికోసమే ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, అదే వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ. ఇక్కడ వాల్యూ ఇవ్వండి. ఇక్కడ నేనేం ఆర్డర్ చేస్తున్నా? చికెన్ దమ్. సో చికెన్ దమ్. దీని వాల్యూ ఏంటి? దీని వాల్యూ చికెన్ దమ్. ఈ వాల్యూ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, నువ్వు డేటాని సబ్మిట్ చేసేటప్పుడు డేటా ఏం పాస్ అవ్వాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూ పనీర్ బిర్యానీ, ఇక్కడ వాల్యూ స్టార్టర్స్, ఇక్కడ వాల్యూ సాఫ్ట్ డ్రింక్, ఇక్కడ వాల్యూ స్వీట్స్. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఐ వాంట్ చికెన్ దమ్ బిర్యానీ, స్టార్టర్స్, సాఫ్ట్ డ్రింక్, ఆర్డర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ ఈక్వల్ టు చికెన్ దమ్ బిర్యానీ, ఆర్డర్ ఈక్వల్ టు స్టార్టర్స్, ఆర్డర్ ఈక్వల్ టు సాఫ్ట్ డ్రింక్ అని చెప్పి పాస్ అవుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కడ వాల్యూ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటనేది. ఫైన్, అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చెక్ బాక్స్. అంతే. ఈ చెక్ బాక్స్ని మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ రెప్లికేట్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెక్ బాక్సెస్కి చెప్పనా? మూవీ టికెట్ బుకింగ్ వెబ్సైట్లోకి వచ్చాను. సూపర్ మ్యాన్ సినిమా అంటే ఒకసారి ఓపెన్ చేద్దాం. హిందీ లాంగ్వేజ్ ప్రొసీడ్. ఇక్కడ చూడండి, ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్ట్కి షార్ట్కట్ ఏంటి? విండోస్ షార్ట్కట్ ఏంటి చెప్పండి? ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది. Ctrl+Shift+I విండోస్ షార్ట్కట్. మ్యాక్ షార్ట్కట్ అయితే Command+Option+I క్లిక్ చేయండి. ఓపెన్ చేసాం. మనం ఒక ఎలిమెంట్ మీద హోవర్ చేసి ఇంటర్నల్గా కోడ్ ఏమి రాశారని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీని మీద సెలెక్ట్ చేసా. క్లిక్ ఆన్ దాట్. కెన్ క్లియర్లీ సీ హియర్ స్పాన్లో చూడండి లేబుల్ అని రాసి ఉందా? లేబుల్. అర్థమైందా? ఫార్మ్స్ యూజ్ చేస్తున్నారు ఇంటర్నల్గా చెక్ బాక్స్కి. దిస్ ఈజ్ ద బెస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ చెక్ బాక్స్. ఓకే, మీరు అనుకోవచ్చు అక్కడ చెక్ బాక్స్ అని చెప్పి యూజ్ చేయలేదు కదా అని చెప్పి. యాక్చువల్లీ అది యూజ్ చేయొచ్చు,
మేబీ వాళ్ళు వేరే ఇంప్లిమెంటేషన్ యూజ్ చేశారేమో, బట్ దిస్ ఈజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టికెట్ బుకింగ్. ఏదన్నా మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే థింగ్ అనుకోండి, యూ విల్ యూస్ చెక్ బాక్స్. ఒకసారి చెక్ బాక్స్ డెఫినేషన్ చదువుదాం. ఇన్పుట్ ఎలిమెంట్స్ ఆఫ్ టైప్ చెక్ బాక్స్ లెట్ యూజర్స్ select or deselect one or more options in a form typically shown as small square boxes. Understood? So let's jump on to the radio button. Okay, direct ga coding. So direct ga code చేద్దాం. Go to HTML advanced, create another HTML document with radio.html, enter radio అని చెప్పి టైటిల్ పెట్టేయండి. ఒక ఫామ్ తీసుకోండి. ఫామ్ action./index.js. index.js ఎందుకు రాస్తున్నాను, మీరు ఏదైనా రాసుకోవచ్చు, మీ పేరు .js అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఏంటది, రేడియో. సేవ్, ఇది చెక్ బాక్స్గా, ఇది చెక్ బాక్స్ .html, ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను radio.html ఓపెన్ చేయాలి. ఆ ఫోల్డర్లోకి వెళ్ళి radio.html క్రియేట్ అయి ఉంటుంది, డబల్ క్లిక్ చేయండి, ఒక బటన్లా వస్తుంది, సర్క్యులర్ బటన్ లాగా. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ రేడియో బటన్. రిఫ్రెష్. ఇప్పుడు నేను ఏ ఎగ్జాంపుల్ రాయాలనుకుంటున్నానంటే టిప్ ఎగ్జాంపుల్ రాయాలనుకుంటున్నాను. టిప్ అనేది 10 రూపీస్ ఇవ్వాలా, 20 రూపీస్ ఇవ్వాలా, 30 రూపీస్ ఇవ్వాలా అని చెప్పి. సో లెట్స్ రెప్లికేట్ దట్ ఎగ్జాంపుల్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక h2 ట్యాగ్ తీసుకుందాం, టిప్ అని చెప్పి. సేవ్, రిఫ్రెష్. ఇక్కడ టిప్ అని చెప్పి కనిపిస్తుంది. కొంచెం జూమ్ చేస్తున్నా క్లియర్గా అర్థం అవడం కోసం. సో ఈ పర్టికులర్ ఇన్పుట్కి సంబంధించిన లేబుల్ కూడా రాయాలి కదా. సో లేబుల్, దిస్ ఈజ్ ఫర్. ఈ లేబుల్ ఎందుకు, ఫర్ 10 రూపీస్ టిప్. ఓకే, సి లేబుల్ రాయాలి, బికాస్ ఈ పర్టికులర్ రేడియో బటన్ ఎవరి కోసం అని చెప్పి, ఫర్ వాట్ అని చెప్పి తెలియాలంటే లేబుల్ రాయాలి. లేబుల్ ఫర్ వాట్, ఫర్ 10 రూపీస్ టిప్. టిప్ 3 టైప్స్లో ఉంటాయి, 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్. ఫర్ 10 రూపీస్ టిప్. సో ఇక్కడ ₹10 అని చెప్పి రావాలి. మనకి రూపీ సింబల్ కీబోర్డ్ మీద అవైలబుల్గా ఉండదు. సో దానికోసం మనం ఏం యూస్ చేయాలి, ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. వీ షుడ్ యూస్ ఎంటిటీ, ఎంటిటీ ఇన్ HTML అండ్ సెర్చ్ చేయండి. సో కాపీ దిస్, పేస్ట్ హియర్, సేవ్, రిఫ్రెష్. ఇక్కడ రూపీ సింబల్ వచ్చింది. సో ₹10, సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, నేను ₹10 మీద క్లిక్ చేస్తే చెక్ పడాలి. ఇక్కడ ₹10 మీద క్లిక్ చేస్తే రేడియో బటన్లో బటన్ రావాలి, బట్ రావట్లేదు. అంటే సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్. వాట్ ఈస్ దాట్, ఈ పర్టికులర్ లేబుల్ ఇన్పుట్కి కనెక్ట్ అవ్వలేదు. సో లెట్స్ కనెక్ట్ ఇట్. ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేయండి, 10 రూపీస్ టిప్. సేవ్, రిఫ్రెష్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ₹10, చూడండి రేడియో బటన్ యాక్టివేట్ అయింది. అర్థమైందా? అలానే 20 రూపీస్, 30 రూపీస్ కూడా కోడ్ నేను ఫాస్ట్గా రాస్తాను. ₹30, చేంజ్ ఇట్, సేవ్, రిఫ్రెష్. ఫైన్, మనకు కావాల్సినట్టు వచ్చింది కదా. బట్ ఇక్కడ చూడండి, ₹10 మీద క్లిక్ చేస్తుంటే రేడియో బటన్ వర్క్ అవుతుంది, బట్ 20, 30 వర్క్ అవ్వట్లేదు. బికాస్ ఈ పర్టికులర్ లేబుల్ని ఇన్పుట్కి కనెక్ట్ చేయలేదు. సో లెట్స్ కనెక్ట్ 10. ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేయండి. ఫర్లో ఏమైతే రాశారో ఐడిలో కూడా అదే రాయాలి. సో 20 రూపీస్ టిప్. సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ లేబుల్ కూడా ఈ ఇన్పుట్ని రిఫర్ చేయాలంటే we must use id attribute exactly same as the for. సేవ్, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, 30 మీద క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది, 20 మీద క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది, 10 మీద క్లిక్ చేస్తే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయింది. ఏంటది అది? ఇదంతా ఎలా వర్క్ అవ్వాలి? ఒకటి క్లిక్ చేస్తే మిగతావి డీయాక్టివేట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ క్లిక్ హియర్, ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ 20, 10 షుడ్ బి డీయాక్టివేటెడ్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ 30, లైక్ ఇవన్నీ డీయాక్టివేట్ అయిపోవాలి, 30 ఒక్కటే యాక్టివేట్ అయి ఉండాలి. మన ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అలా ఉండాలి. బట్ అలా ఉందా? లేదు. ఆ బిహేవియర్ని తీసుకురావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఆ బిహేవియర్ని మనం తీసుకోవాలంటే వీటన్నిటికీ ఒక కామన్ నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. లెట్స్ యూజ్ ఇట్. నేమ్ టిప్. సేవ్, నేమ్ టిప్, నేమ్ టిప్.
సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ 10, ఓకే ఫైన్ 10 సెలెక్ట్ అయింది. 20 మీద క్లిక్ చేసా, 10 ఆటోమేటిక్గా డిసెలెక్ట్ అయిపోయింది. 30 మీద క్లిక్ చేసా, 20 డిసెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఎట్ ఏ టైం ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది, బికాస్ ఆల్ దీస్ నేమ్స్ ఆర్ సేమ్. అండర్స్టూడ్? ఫైన్. ఇప్పుడు ఒక సబ్మిట్ బటన్ కావాలి కదా, బటన్ గివ్ ద టిప్ అని చెప్పి రాద్దాం. సేవ్, రీఫ్రెష్. నాకు బటన్ ఇలా వద్దు, కింద కావాలి. సో యూజ్ ఏ బ్రేక్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. ఇంకొక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం ఫర్ బెటర్ విజిబిలిటీ, రీఫ్రెష్. ఫైన్. ఇప్పుడు చూడండి, గివ్ ద టిప్ అని చెప్పి రాసాం. 10 రూపీస్ మీద సెలెక్ట్ చేస్తున్నా, గివ్ ద టిప్. ఇక్కడ చూడండి, టిప్ ఆన్. ఈ టిప్ అనేది ఎలా వచ్చింది? ఈ పర్టికులర్ నేమ్ నుండి వచ్చింది. ఆన్ అంటే ఈ ₹10 అనేది యాక్టివేట్ అయిందని చెప్పి. బట్ నాకు యాక్చువల్గా కావాల్సింది ఏంటి? ₹10 అని చెప్పి సెలెక్ట్ చేస్తే టిప్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి కావాలి. సో నేనేం చేయాలి? సో ఇన్పుట్కి ఈ యాట్రిబ్యూట్ బాగానే ఉంది, ఫైన్. బట్ దానికి కావాల్సిన వాల్యూని మనం పాస్ చేయట్లేదు. సో హౌ కెన్ వి పాస్ ద వాల్యూ? యూజింగ్ వాల్యూ యాట్రిబ్యూట్. వాల్యూ 10, వాల్యూ 20, వాల్యూ 30. సేవ్, రీఫ్రెష్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ 10 అండ్ గివ్ ద టిప్, సో ఇక్కడ చూడండి, టిప్ ఈజ్ ఈక్వల్ టు 10. అగైన్ గెట్ బ్యాక్, క్లిక్ 20 ఆర్ సెలెక్ట్ 20, గివ్ ద టిప్. సో టిప్ ఈజ్ ఈక్వల్ టు 20. బ్యాక్ ఎండ్కి ఏం వెళ్తుంది? టిప్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి వెళ్తుంది. బ్యాక్ ఎండ్ ఈ 20ని ఎక్స్ట్రాక్ట్ చేసి 20 రూపీస్ని మనం వచ్చిన టోటల్కి యాడ్ చేసి న్యూ టోటల్ని మనకి ఇస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు ర్యాపిడోలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఎప్పుడైనా రైడ్ బుక్ చేసుకుంటే. సో ఇప్పటివరకు అబ్జర్వ్ చేయకపోతే నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయండి. ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలాంటి వాటిలో అబ్జర్వ్ చేయొచ్చు వీటిని. సో కమ్ బ్యాక్, క్లిక్ ఆన్ 30, గివ్ ద టిప్. యూ కెన్ అబ్జర్వ్ టిప్ ఈజ్ ఈక్వల్ టు 30. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేడియో బటన్. సో ఒక్కసారి రేడియో బటన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇన్పుట్ ఎలిమెంట్స్ ఆఫ్ టైప్ రేడియో ఆర్ యూజ్డ్ ఇన్ గ్రూప్స్ టు లెట్ యూజర్స్ చూస్ one option from related choices. Any options? Only one option. Okay, let's jump on to the next thing, select. ఇప్పుడు మీకు సెలెక్ట్ ట్యాగ్ గురించి ఐడియా లేదు, కానీ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? MDN వెళ్ళి తెలుసుకోండి. ఓపెన్ గూగుల్, MDN సెలెక్ట్ ట్యాగ్. ఇలా డాక్యుమెంటేషన్ రిఫర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీరు HTML నేర్చుకుంటున్నారు, చాలా చిన్నదే. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ చాలా బేసిక్. మీరు ఏ స్టాక్ వైపు మూవ్ అవ్వాలనుకుంటున్నా దీస్ ఆర్ మ్యాండేటరీ థింగ్స్. ఫ్యూచర్లో కొత్తవన్నీ చాలా వచ్చేస్తాయి. ఇప్పటికే డెవలప్మెంట్లో ఎన్ని ఉన్నాయంటే ఇక ఎంత నేర్చుకున్నా తరగనంత ఉన్నాయి. అలా ప్రతిదీ ట్యుటోరియల్ చూసి నేర్చుకోలేము. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుని దాన్ని ఫాలో అవుతూ నేర్చుకోవడమే. అది ఇప్పటి నుంచే వస్తే అప్పటికి అలవాటు అవుతుంది, లేకపోతే అడాప్ట్ అవ్వలేరు వెంటనే. సో అది నేర్పించాలనుకుంటున్నా. ఇప్పుడు సెలెక్ట్ ట్యాగ్ గురించి చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ట్యాగ్లో ఇక్కడ ఏం రాసింది? ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంటేషన్ అర్థం చేసుకుని మన వర్షన్లో కోడ్ మనం రాసుకోవాలి అంతే. ఇక్కడ ఏముంది? లేబుల్ అని చెప్పి రాసింది. లేబుల్ ఫర్ వాట్? సో ఫస్ట్ లేబుల్ రాద్దామా? ఇక్కడ చూసే పెట్టాను కదా, అలా లేబుల్ రాద్దాం మనం కూడా. సో క్రియేట్ అనదర్ HTML ఫైల్, select.html, సేవ్. సో బాయిలర్ ప్లేట్ని క్రియేట్ చేయండి. ఎక్స్క్లమేటరీ మార్క్, ఎంటర్. టైటిల్ ఏంటి? సెలెక్ట్. ఫస్ట్ ఏంటంటే నార్మల్గా క్రియేట్ చేద్దాం, ఫామ్ ట్యాగ్ ఏం యూజ్ చేయకుండా. ఆ తర్వాత ఫామ్ ట్యాగ్లో వ్రాప్ చేద్దాం. ఫైన్. సో ఫస్ట్ ఏం చేయాలి? లేబుల్ తీసుకోవాలి, ఎందుకంటే ఫర్ వాట్ అని చెప్పి తెలియాలి కదా, ఇన్పుట్ దేనికని చెప్పి తెలియాలి కదా. సో ఆ పర్పస్ కోసం. సో టేక్ ఏ లేబుల్ ఫర్ వాట్? దిస్ ఈజ్ ఫర్. మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకోవద్దు, ఈ ఎగ్జాంపుల్ని అడాప్ట్ చేసుకుందాం. మనం ఏం చేద్దామంటే స్టేట్ సెలెక్షన్ కోసం, లైక్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, వీటి కోసం. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్. ఓకే, సేవ్. మనం ఇప్పుడు radio.htmlని ఓపెన్ చేసాం, నెక్స్ట్ చెక్ బాక్స్ ఓపెన్ చేసాం, index.html కూడా ఓపెన్ చేసాం. మనకి ఇప్పుడు ఏం కావాలి? select.html కావాలి. గో టు ద ఫోల్డర్, డబుల్ క్లిక్ ఆన్ ఇట్. సో సెలెక్ట్ స్టేట్ అని చెప్పి కనిపిస్తుంది. డాక్యుమెంటేషన్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేయాలి.
ఇక్కడ చూడండి, సెలెక్ట్ ట్యాగ్ ఓపెనింగ్ అయింది, సెలెక్ట్ ట్యాగ్ క్లోజ్ అయింది. సో రైట్ దట్, కోడ్లో రాయండి సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ ట్యాగ్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. ప్రస్తుతాన్ని సో కరెంట్లీ వీటిని రిమూవ్ చేసేయండి, తర్వాత కావాలంటే యాడ్ చేసుకుందాం. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ ఒక సెలెక్ట్ ట్యాగ్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఆప్షన్స్ ఏం రావట్లేదు బికాస్ మనం ఏం ప్రొవైడ్ చేయలేదు కదా. అగైన్ గో టు ద డాక్యుమెంటేషన్. మనకి ఫస్ట్ ఆప్షన్స్ కనిపించాలంటే ఇక్కడ ఇలా ఇలా ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ దమ్. ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి స్పెషల్గా ట్యాగ్ ఉందా? ఉంది. అది ఎలా తెలుస్తుంది? ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ ఒకసారి చదవండి. ద అబోవ్ ఎగ్జాంపుల్ షోస్ టిపికల్ సెలెక్ట్ యూసేజ్. ఇట్ ఈస్ గివెన్ అన్ ఐడి అట్రిబ్యూట్ టు ఎనేబుల్ ఇట్ టు బి అసోసియేటెడ్ విత్ ఎ లేబుల్ ఫర్ accessibility purposes, as well as name attribute to represent the name of associated data point submitted to the server. Okay, each menu option is defined by an option element nested inside select. నెస్టెడ్ అంటే ఏం లేదు, ఆప్షన్ అనేది సెలెక్ట్లో నెస్ట్ అయిందంట. నెస్ట్ అంటే ఏం లేదు, సెలెక్ట్ లోపల ఉందని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చాడు తెలుసా. సపోజ్ ఇప్పుడు ఒక అరటిపండు ఉందనుకోండి, దాన్ని ఓల్చి నోట్లో పెట్టినట్టు అంత క్లియర్గా రాశాడు ఇక్కడ. బట్ మనకి స్లోగా అర్థం చేసుకోవడం రావాలి. సో ఇక్కడ ఏం యూజ్ చేయమన్నాడు? ఆప్షన్ ట్యాగ్. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ నేమ్, ఐడి నేను రిమూవ్ చేసేసాను, పర్పస్ని బట్టి యాడ్ చేసుకుందాం అని చెప్పి. ఇక్కడ ఆప్షన్ ట్యాగ్ వచ్చింది, ఈ వాల్యూని కూడా తీసేయండి. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం, డైరెక్ట్గా జంప్ చేయకూడదు, డైరెక్ట్గా 10th స్టెప్కి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అలా వెళ్ళాలి. సో అలా వెళ్దాం. ఫస్ట్ ఏం రాద్దాం? సెలెక్ట్ ఏ స్టేట్, సేవ్, రీఫ్రెష్. ఇక్కడ ఏమొచ్చింది? స్టేట్ని సెలెక్ట్ చేసుకో అని చెప్పి వచ్చింది. బట్ ఇక్కడ ఆప్షన్స్ కనిపించట్లేదు కదా. ఆప్షన్స్ ఇద్దాం. ఆప్షన్ 1, ఇక్కడ వాల్యూని రిమూవ్ చేసేయండి. ఇలాంటి ఆప్షన్స్ నాకు 5 కావాలనుకుంటున్నా. ఎలా కాపీ చేస్తాను? కాపీ పేస్ట్ చేస్తానా? నో, వీఆర్ డెవలపర్స్ నౌ. కాపీ పేస్ట్ చేయకూడదు, షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. షార్ట్ కట్ ఏంటి? విండోస్లో అయితే Alt+Shift ని కంబైన్డ్గా హోల్డ్ చేసి యారో కీస్ యూజ్ చేయండి. డౌన్ యారో, డౌన్ యారో, డౌన్ యారో, డౌన్ యారో. షార్ట్ కట్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి చూడండి, అవి ఫాలో అయిపోండి. 1 2 3 4, దట్స్ ఇట్. ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడ కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి, బట్ ఈ టైంలో ఇవి మైండ్లోకి వచ్చాయి, ఇవి రాసా అంతే. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అనేవి డిస్ప్లే అయ్యాయి. ఈ డాక్యుమెంట్ నియర్లీ వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేయాలి డేటా. సబ్మిట్ చేస్తే బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి. మన దగ్గర బ్యాక్ ఎండ్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది అని అనుకోండి. లెట్స్ ఇమాజిన్ లైక్ దట్. సో ఫర్ దట్ యూజ్ ఏ ఫామ్. యాక్షన్లు ఏం స్పెసిఫై చేస్తారు? ./index.js. సో సెలెక్ట్ చేసి ఫామ్లోకి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తారు? షార్ట్ కట్ ఏంటి? షార్ట్ కట్స్ మీకు స్క్రీన్ మీద విజిబుల్ అవుతాయి చూడండి. విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్ యారో కీస్, మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్ యారో కీస్. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, వ్రాప్ అయింది. వీ కెన్ యూస్ బటన్ నౌ. బటన్, సబ్మిట్, సేవ్, రీఫ్రెష్. సబ్మిట్ బటన్ రైట్ సైడ్ వద్దు, డౌన్లో ఉండాలి. సో యూజ్ బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. సో సబ్మిట్ బటన్ వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి, ఐ విల్ సెలెక్ట్ ఏ స్టేట్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. బట్ ఇక్కడ స్టేట్ ఏం డిస్ప్లే అవ్వట్లా. లైక్ ఇక్కడ చూస్తే స్టేట్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం? తెలంగాణ. స్టేట్ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ అని చెప్పి రావట్లేదు. అలా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ సెలెక్ట్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్ ఇవ్వాలి. సో వీఆర్ సెలెక్టింగ్ దీస్ పర్టిక్యులర్ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టేట్ అని చెప్పి అర్థం. నేమ్ అట్రిబ్యూట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో అది. సేవ్, రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, ఐఎమ్ సెలెక్టింగ్ ఆంధ్రప్రదేశ్, సబ్మిట్. స్టేట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది కదా. ఫైన్. ఇప్పుడు కేరళ, సబ్మిట్. కేరళ సబ్మిట్ అయిపోయింది. కర్ణాటక సబ్మిట్ అయిపోయింది. ఓకే, ఇదంతా బాగానే ఉంది. బట్ ఈ వాల్యూస్ ఎందుకు? యాక్చువల్లీ మనం ఇక్కడ పాస్ చేస్తుంటే ఆప్షన్లో ఏదైతే మెన్షన్ చేసామో
ఆ పర్టికులర్ థింగ్ పాస్ అయిపోతుంది కదా, బట్ ఇక్కడ వాల్యూస్ ఎందుకని చెప్పి మీరు అడగొచ్చు. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సి వాల్యూస్ ఎందుకంటే ఇక్కడ డాగ్ అని చెప్పి ఉంది. డాగ్ అనేది చాలా చిన్న నేమ్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డాగ్ అని పాస్ చేసేసాం. బట్ ఇక్కడ చూడండి, మన ఎగ్జాంపుల్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అలా పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్నాయి. సో వాటిని షార్ట్ చేద్దాం కొంచెం యూజింగ్ వాల్యూస్. ఇక్కడ వాల్యూ అని యూజ్ చేయండి. సో ఇక్కడ వాల్యూ యూజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి ఏపీ, సో తెలంగాణకి టిఎస్, కర్ణాటకకి కేఎన్, కేరళకి కేఎల్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అంతే, తమిళనాడుకి టిఎన్. సో సేవ్, refresh. If I select a state Karnataka, if I click on submit, see you can see state is equal to KN. ఇదేంటది customized value. If you want to customize the particular option name, you can use value attribute. Understood? Suppose ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, బ్యాక్ ఎండ్కి ఏం పాస్ అవుతుంది? స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ. ఏపీ అని పాస్ అయితే బ్యాక్ ఎండ్ ఏం అర్థం చేసుకుంటుంది? ఆంధ్రప్రదేశ్. అర్థమైంది అనుకుంటున్నా. ఒకటి తక్కువైంది ఇక్కడ. ఏంటది అది? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ స్టేట్, కర్సర్ ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఎలా చూడండి, ఇక్కడ ఐడి ఇవ్వాలి. ఐడి అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఈ పర్టికులర్ లేబుల్ని ఈ సెలెక్ట్కి రిఫర్ చేస్తుంది. ఏమని రాయాలి? స్టేట్ రాయండి. సేవ్. సెలెక్ట్ ఏ స్టేట్ మీద క్లిక్ చేస్తుంటే బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఒక్కసారి డాక్యుమెంటేషన్ దగ్గరికి వెళ్దాం. ఏదైనా మిస్ చేసామా? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అర్థమైందా? సో ఇక్కడ ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇంకొకటి దొరికింది. అదేంటది? సెలెక్టెడ్ అని చెప్పి ఏపీ దగ్గర సెలెక్టెడ్ అని చెప్పి రాసామనుకోండి. సేవ్. ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేస్తున్నా, బై డిఫాల్ట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయిపోయి ఉంది. అలా అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రేంజ్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. ఈ డెఫినేషన్ ఇప్పుడు చదవద్దు, అయిపోయిన తర్వాత చదువుదాం. అగైన్ లెట్స్ గో టు ద డాక్యుమెంటేషన్. ఇదే డాక్యుమెంటేషన్లో సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళండి, రేంజ్ అని చెప్పి టైప్ చేయండి, ఎంటర్. సో వచ్చేసింది. ఓకే, క్రియేట్ అన్ అనదర్ HTML పేజ్ విత్ ద నేమ్ range.html. ఇక్కడ రేంజ్ అని చెప్పి రాయండి. సో దట్స్ ఇట్. సో డబల్ క్లిక్ ఆన్ ద రేంజ్ అండ్ రేంజ్ ఫైల్ ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకోండి బ్రౌజర్లో. డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుంటూ నేర్చుకుందాం ఇది కూడా. ఇదే డెఫినేషన్ని కొంచెం కన్సైజ్ వేలో నేను అక్కడ డిస్ప్లే చేశాను స్లైడ్ మీద. వాల్యూమ్స్ కోసం వాటి కోసం రేంజ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ అర్థం చేసుకొని మన స్టైల్లో రాద్దాం. ఇప్పుడు స్పాటిఫై ఓపెన్ చేశారు మీరు, స్పాటిఫైలో ఒక సాంగ్ ఓపెన్ చేశారు, దానికి సంబంధించి మనం మన స్టైల్లో కోడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబుల్ తీసుకుందాం. ఈ లేబుల్ దేనికోసం? సాంగ్ కోసం. సాంగ్. నెక్స్ట్ ఇన్పుట్. ఇన్పుట్ టైప్ ఏంటది? రేంజ్. ఓకే ఫైన్. నేమ్లో ఏం స్పెసిఫై చేద్దాం? సాంగ్ అని చెప్పి స్పెసిఫై చేద్దాం. ఐడిలో ఏం స్పెసిఫై చేయాలి? లేబుల్లో ఫర్ అట్రిబ్యూట్లో ఏదైతే మెన్షన్ చేశారో అదే ఇక్కడ రాయాలి. సేవ్. నెక్స్ట్ రీఫ్రెష్. ఇక్కడ చూడండి, సాంగ్ అని చెప్పి ఒక స్లైడర్ వచ్చింది మనకి, స్లైడర్ మూవ్ అవుతూ ఉంది. ఫైన్. నెక్స్ట్ లైన్లో ఉండాలనుకుంటున్నా. సో బిఆర్ ట్యాగ్, సేవ్, రీఫ్రెష్. సో స్లైడర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. ఫైన్ కదా. ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం. ఇక్కడ మిన్, మ్యాక్స్, వాల్యూ, స్టెప్ అని చెప్పి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మినిమం, మ్యాక్సిమం అంటే ఆ పర్టికులర్ రేంజ్ యొక్క మిన్ వాల్యూ ఎంత, మ్యాక్స్ వాల్యూ ఎంత. మనం ఇప్పుడు సాంగ్ని సెకండ్స్లో ఉందనుకుందాం. బేసిక్గా సాంగ్ ఎన్ని మినిట్స్ ఉంటుంది? లైక్ అరౌండ్ 2 to 4 minutes యావరేజ్ డ్యూరేషన్ ఉంటుంది. నేను 3 minutes ఉందనుకుంటున్నా సాంగ్. 3 minutes అంటే ఎన్ని సెకండ్స్? 3 into 60, 180 seconds. ఓకే, ఒక సాంగ్ 180 seconds ఉందనుకుందాం. మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డ్యూరేషన్? 0 seconds. మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్తుంది? 180 seconds వరకు. ఫైన్. స్టెప్ అంటే ఏం లేదు. ఇక్కడ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాసామనుకోండి. సేవ్. ఇక్కడ నేను స్లైడర్ మూవ్ చేస్తున్నప్పుడు 20 మూవ్ అవుతూ వెళ్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 20 20 20 20 20 20 20 20. ఓకే, అదే నేను స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 50 అని పెట్టాను అనుకోండి. సేవ్.
రీఫ్రెష్ 50 50 50 నెక్స్ట్ 50 ఉండదు, లైక్ అందుకే మూవ్ అవ్వట్లేదు. అయితే నెక్స్ట్ స్టెప్లో 50కి వెళ్ళాలి, బట్ మనం తీసుకుంది 50 50 50 అంటే ఫస్ట్ టైం 50, నెక్స్ట్ టైం 100, నెక్స్ట్ టైం 150, ఆ తర్వాత 200. బట్ ఇక్కడ నేను మ్యాక్స్ ఎంత పెట్టా, 180 పెట్టా. సో 200కి చేంజ్ చేద్దాం. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు చూడండి 50 50 50 50. అండర్స్టూడ్? స్టెప్ వాల్యూ ఎప్పుడైనా 1 పెట్టుకుందాం, ఎందుకంటే 1 సెకండ్ సాంగ్ మూవ్ అవుతుంది కాబట్టి. రీఫ్రెష్. ఇప్పుడు చూడండి నేను ఫామ్లో సబ్మిట్ చేయాలి కదా, సో ఒక ఫామ్ తీసుకోండి. ఫామ్ యాక్షన్ .index.js, ఎంటర్. లేబుల్ అండ్ ఇన్పుట్ని సెలెక్ట్ చేయండి, ఫామ్లోకి మూవ్ చేయాలి. అలా మూవ్ చేస్తారు, గుర్తుందా? సో లేకపోతే నో ప్రాబ్లం, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. విండోస్ యూజర్స్ అయితే ఆల్ట్, మ్యాక్ యూజర్స్ అయితే ఆప్షన్. యూజింగ్ యారో బటన్స్ మూవ్ చేయండి. సేవ్, రీఫ్రెష్. పెద్ద చేంజ్ ఏమి ఉండదు, బట్ ఇక్కడ మనం బటన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బై డిఫాల్ట్ బటన్ ఎవరిని ట్రిగర్ చేస్తుంది, index.jsని. ఇక్కడ సబ్మిట్ అని చెప్పి రాస్తున్నా. యాక్చువల్లీ స్పాటిఫైలో ఇలా మూవ్ చేస్తే వెంటనే సాంగ్ మారిపోద్ది, బట్ మనం ఇక్కడ సబ్మిట్ చేద్దాం బికాస్ జావా స్క్రిప్ట్ కోడ్ లేదు కదా బ్యాక్గ్రౌండ్లో. సేవ్, రీఫ్రెష్. సబ్మిట్ వచ్చింది, బట్ నాకు అది కింద రావాలి. యూజ్ టు br tags. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు చూడండి 200 వాల్యూ పెడుతున్నా, సబ్మిట్ చేసా. సాంగ్ ఈజ్ ఈక్వల్ టు 200. ఇప్పుడు ఎంత పెట్టానో నాకు ఐడియా లేదు. స్టెప్ వాల్యూ 1 పెట్టాం కాబట్టి మనకి షార్ప్గా ఐడియా ఉండదు. సబ్మిట్ చేద్దాం. 145. మళ్ళీ మూవ్ చేద్దాం. సబ్మిట్ 80. సో ఇక్కడ స్టెప్ వాల్యూ 200 డివిజిబుల్ అయ్యే నెంబర్స్ తీసుకుందాం. సో 40. సేవ్, రీఫ్రెష్. ఫస్ట్ టైం చూడండి సబ్మిట్ చేస్తున్నా 0. నెక్స్ట్ మూవ్ చేస్తున్నా, సబ్మిట్ 40. ఇంకా మధ్యలో ఏది పెట్టలేం, లైక్ 0 to 40 వీ కెనాట్. వీ కెన్ ఓన్లీ యూస్ ద నెంబర్స్ 0, 40, 80. నెక్స్ట్ సబ్మిట్ 120, ఆ తర్వాత 160, 160. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్, అండ్ 200. సబ్మిట్. దట్స్ ఇట్. సో రేంజ్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. రేంజ్ లెట్ యూజర్స్ select a numerical value within a set of range. Typically uses slider instead of typing a number directly. Slider use చేస్తాం కదా. This is exactly what you see in Spotify. I'll show you, wait. యూట్యూబ్ లైబ్రరీ ఓపెన్ చేశాను, ఒక ర్యాండమ్ సాంగ్ పెట్టి. ఇక్కడ చూడండి మీకు స్లైడర్ కనిపిస్తుందా, ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మూవ్ చేసుకుంటూ వెళ్తున్నానా. సిఎస్ఎస్లో మనం స్టైలింగ్ యాడ్ చేస్తే ఇలా కనిపిస్తుంది, రెడ్ కలర్లో. సాంగ్ అయినంత వరకు ఇక్కడ రెడ్ కలర్లో ఉండాలి, బటన్ రెడ్ కలర్లో ఉండాలి, ఇలా అనమాట. సో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ యూస్ కేస్ ఆఫ్ రేంజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రేంజ్. ఒక్కసారి రియల్ టైమ్ అప్లికేషన్ చూద్దామా ఫామ్స్కి. సో దిస్ ఈజ్ ఇన్స్టాగ్రామ్ వెబ్ పేజ్ ఇది. సో ఇన్స్టాగ్రామ్ వెబ్, ఇక్కడ చూడండి ఇన్స్టాగ్రామ్. ఫామ్లో చూడండి దిస్ ఈజ్ అన్ ఇన్పుట్ విచ్ టేక్స్ ఫోన్ నెంబర్, యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. ఈ 3 టైప్స్లో ఏదన్నా తీసుకుంటుంది. నెక్స్ట్ ఇది పాస్వర్డ్. దిస్ ఈజ్ ప్లేస్ హోల్డర్ కదా, ప్లేస్ హోల్డర్. సో దిస్ ఈజ్ ఎ సబ్మిట్ బటన్. మనం ఇప్పటివరకు సబ్మిట్ బటన్ చూసామా, దాన్ని లాగిన్ అని చెప్పి చేంజ్ చేస్తారు అంతే. ఇన్స్టాగ్రామ్ లాగిన్ విత్ ఫేస్బుక్ ఒక బటన్ పెట్టారు. ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్, ఇది ప్లేస్ హోల్డర్. పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ప్లేస్ హోల్డర్, ఫుల్ నేమ్ ప్లేస్ హోల్డర్, యూజర్ నేమ్ ప్లేస్ హోల్డర్, సైన్ అప్ బటన్. అర్థమైందా రియల్ టైమ్ యూస్ కేస్ ఏంటో ఫామ్స్ది. See, actually this is session number 4, not session number 3. మిస్టేకన్లీ ఇలా అయిపోయింది, సో నో వరీస్. ఒక్కసారి ఏమేమి చదువుకున్నామో రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ఫామ్ అంటే ఏంటో చూసాం, ఆ తర్వాత అట్రిబ్యూట్ ఇన్ ఫామ్ విచ్ ఈస్ యాక్షన్, ఆ తర్వాత ఇన్పుట్ గురించి చూసాం, ఇన్పుట్ ఎలిమెంట్, ఆ తర్వాత లేబుల్ గురించి చూసాం. ఆఫ్టర్ దాట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ చూసాం. వన్ ఈజ్ చెక్ బాక్స్, టెక్స్ట్ ఏరియా, రేడియో బటన్స్, ఇంకేమేమి చూసాం, రేంజ్ అండ్ సెలెక్ట్. HTML ఫామ్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, క్లిక్ ఆన్ దట్ లైక్ బటన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకొకసారి HTML ఫామ్స్ చూసే అవసరం రాదనుకుంటున్నా, బికాస్ డాక్యుమెంటేషన్తో సహా ఎలా నేర్చుకోవాలని చెప్పి ప్రాపర్గా చూపించాను. సో